జమకు జమాయర జెండా అమరులను దలుచుకుందమా జమకు జమాయర అమరులను దలుచుకుందమా జమకు జమాయర జెండా అమరులను దలుచుకుందమా జమకు జమాయద నిండా 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 ఎత్తుకో తెలంగాణ జెండా చల్ నల్లగొండబోయి వత్తమా జమకు జమాయద నిండా గొండబోయి వత్తమా జమకు జమాయద నిండా నల్లగొండబోయి వత్తమా జమకు జమాయద నిండా గొండబోయి వత్తమా జమకు జమాయద నిండా బన్నను కలుసుకుందమా జమకు జమాయద నిండా నన్ను కలుసుకుందమా జమకు జమాయద నిండా మల్లె పూలు దత్తమా జమకు జమాయద నిండా మల్లె పూలు దత్తమా జమకు జమాయద నిండా రాధన్న మెడల దత్తమా జమకు జమాయద నిండా 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 ఎత్తుకో తెలంగాణ జెండా వరంగల్లు పోయి వత్తమా జమకు జమాయద నిండా 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 సుమనన్నను కలుసుకుందమా జమకు జమాయద నిండా నన్ను కలుసుకుందమా జమకు జమాయద నిండా మల్లె పూలు దత్తమా జమకు జమాయద నిండా మల్లె పూలు దత్తమా జమకు జమాయద నిండా సుమనన్న మెడల దత్తమా జమకు జమాయద నిండా 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 ఎత్తుకో తెలంగాణ జెండా మధువు నగరు పోయి వద్దమా జమకు జమాయద నిండా నగరు పోయి వద్దమా జమకు జమాయద నిండా మధువు నగరు పోయి వద్దమా జమకు జమాయద నిండా నగరు పోయి వద్దమా జమకు జమాయద నిండా శ్రీకాంతన్నను కలుసుకుందమా జమకు జమాయద నిండా నన్ను కలుసుకుందమా జమకు జమాయద నిండా అందార మాల దత్తమా జమకు జమాయద నిండా జమకు జమాయద నిండా శ్రీకాంతన్న మెడల దత్తమా జమకు జమాయద నిండా జమకు జమాయద నిండా రాధన్న మెడల దత్తమా జమకు జమాయద నిండా జమకు జమాయద నిండా సువర్ణక్క మెడల దత్తమా జమకు జమాయద నిండా 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 ఎత్తుకో తెలంగాణ జెండా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అమరులను తలుచుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి మా అన్నలు, విద్యావంతులు, మేధావులు, సబ్బండ వర్ణాలు ఏకమై తెలంగాణ కొరకు కొట్లాడుతున్న రోజుల్లో ఇదే కిషోరన్న బృందంలో మేమందరం కూడా ఒక కళా కుటుంబంలో సభ్యులు ఉన్నాం సార్. ఆనాడు కష్టపడ్డటువంటి కళాకారులు మాకైతే ఉద్యోగాలు రాలేదు. ఈనాటి వరకు మా బతుకులన్నీ ఎక్కడ వేసిన గుంగలు అక్కట్లాగే ఉన్నాయి. ఆనాటి నుండి పాటనే నమ్ముకొని ఆనాడు తెలంగాణ జిల్లాలో కాలికి గజ్జగట్టి భుజాన గుంగడి వేసి నేర్నాల కిషోరన్న గారు, రమక్క గారు, అనేక మంది కళాకారులందరం కూడా తెలంగాణ కొరకు కొట్లాడిన సంగతి మీరందరూ కూడా ముందుండి మమ్మల్ని నడిపించినారు. ఈనాటి దక్షిణ దారిలోను అనే పాటను ఆదరించి ప్రపంచానికి పరిచయం చేయడంలో భాగస్వాములవుతున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ కార్యక్రమంలో భాగంగా ఒక పాట. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఎందరో అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నా కూడా ఓ అమరవీరులారా, మీరు ఇప్పటికీ ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారని ఇవాళ దచ్చన్న దారిలో
త్యాగాల పాట కార్యక్రమంతో నూర్నాల క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాట ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మహేష్ గౌడ్ గారి సార్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండ రామ్ సార్ గారికి, అదేవిధంగా హరగోపాల్ సార్ గారికి, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారికి, దరువెల్లన్న, ఇంకా అతిరథ మహారథులందరికీ కూడా పేరు పైన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఒరు తెలంగాణ వరిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా, వీరులారా మా వీరులారా అమరులారా ధృవతారలారా, నేల రాలిన మా పువ్వులారా, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. థ్యాంక్ యూ. ప్రాణాలు తృణప్రాయంగా వదిలేసి రక్త తర్పణ చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైన అమరుల కోసం ఈ పాట దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో. ఈ సాంగ్ లాంచింగ్ కోసం విచ్చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులు, 6 అమరవీరులు ఉన్నారు ఈ పాటలో. శ్రీకాంతచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్, సిరిపురం యాదయ్య, సువర్ణ, యాదిరెడ్డి, వారి కుటుంబ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారికి, ప్రొఫెసర్ కోదండ రామ్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారికి, హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారికి, యాదవరెడ్డి గారికి, దరువెల్లన్న గారికి, గైన్ గంగారాం గారికి, మిత్రులందరికీ, కవులు కళాకారులు అందరూ ప్రేమతో పిలువగానే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, శుభాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం. ఈ పాటను చిన్నగా ఏదో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. కానీ పాట షూట్ చేస్తున్న తరుణంలో వచ్చిన ఆ స్పందన మా యూనిట్ అంతా నిర్నాల క్రియేషన్స్ యూనిట్ అంతా ఒక రిలీజ్ ఫంక్షన్ చేసి పెట్టి రిలీజ్ చేద్దాం, ఇది వట్టిగా యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దని చెప్పి అందరూ అంటే ఇది నిర్ణయం తీసుకొని ఇక్కడ దాకా ప్రసాద్ ల్యాబ్ దాకా రావడం జరిగింది. అక్కడిక్కడ చేస్తే బాగుండదు, అమరవీరులు తెలంగాణ అమరవీరులు ప్రసాద్ ల్యాబ్లో చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ ప్రసాద్ ల్యాబ్లో ఈ సాయంత్రం పెట్టినాం. చిన్నగా యూట్యూబ్ కోసం చేసినాం ఈ పాట. ఇంత పెద్ద తెరలో చూస్తే కొంచెం లైటింగ్ డిమ్ముగా ఉంటుంది, దయచేసి క్షమించాలి. అది యూట్యూబ్లో టీవీలలో అద్భుతంగా వస్తుంది, కానీ మేము వాడిన కెమెరాలు మా తాకతు దానికి ఈ థియేటర్లో కొంచెం కనిపిస్తుంది, అట్లా అన్యతగా భావించద్దు. అది ఇప్పుడు ఆ పాట మన సుమన్ తల్లి తండ్రి వచ్చి లాంచ్ చేస్తారు. శంకరమ్మ వస్తుంది, యాదయ్య కుటుంబం వాళ్ళు కూడా దారిలో ఉన్నారు. అమ్మ రండి. వరంగల్లో మైబాద్ దగ్గర తరాలపల్లి వీళ్ళ కొడుకు సుమన్ రైలుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి జై తెలంగాణ అని చెప్పి ముక్కలైపోయాడు సుమన్. వాళ్ళ తల్లిదండ్రులే వీళ్ళు. అన్నను యాదవరెడ్డి అన్నను చాలా ఫోన్లు చేసి అన్న వాళ్ళని దొరకబట్టి దయచేసి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 4 రోజులు పట్టుకున్నాడు. మొత్తం మీద ఫోన్లు చేసి అన్న కారులో తీసుకొని వచ్చిండు వరంగల్ నుంచి. అమ్మ రేణుక తిరుపతి ఈ సాంగ్ తీసుకో. సుగుణ తిరుపతి, మీరు మైక్లో సాంగ్ లాంచ్
దచ్చన్న దారిలో సాంగ్ లాంచ్ అని చెప్పండి. దచ్చన్న దారిలో సాంగ్ లాంచ్. దచ్చన్న దారిలో సాంగ్ లాంచ్. దచ్చన్న దారిలో సాంగ్ లాంచ్. అజయ్ ప్లే సాంగ్ ప్లే ప్లీజ్. డన్. లైట్స్ ఆఫ్. దాదాపు 4 years క్రితమే రికార్డ్ చేసినాం, కానీ బయటికి రిలీజ్ చేయలేదు. చేద్దాం అనుకున్నాం, వీడియో చేద్దాం అనుకున్నాం. గద్దర నాకు వినిపించినాను. కోటి గారి అల్లుడు జీపు స్టూడియోలో నారాయణమూర్తి గారి సాంగ్స్ రికార్డ్ అవుతున్నప్పుడు అన్నకు ఒకసారి వినిపించినాను హెడ్ ఫోన్స్ పెట్టి. చాలా బాగుంది అని చాలా స్పందించారు. అన్నతో కలిసి ఇది చేద్దాం అనుకున్నాం ఈ పాట, కానీ గద్దర్ అన్న మన మధ్యలో లేరు. నాకు ఈ మన యాక్టర్ సంజోష్తో కలిసి ఏటూరు నగరం పోయినాను. ఏటూరు నగరం పోతే అక్కడ వెంకట్ టీచర్, ఇక్కడ అన్న మేము మేడారంలో ఉన్నాము, వచ్చి పోండి ఇక్కడ దగ్గర వచ్చారు కదా అని చెప్పంటే ఏటూరు నగరం నుంచి మేడారం వచ్చినాం. మేడారంలో శివాజీ అని బ్రదర్ను చూసిన, వెంకట్ ఫ్రెండ్. చూడగానే ఎంటికలు ఇట్లా పెట్టుకొని గడ్డం ఇట్లా పెట్టుకొని ఉన్నాడు. అడవిలో ఉన్నారు, ఆ చెట్లలో ఉన్నారు వీళ్ళు. పోయి పరిచయం చేయగానే అన్న మీరు గద్దరన్న వేషం వేస్తారా అని అడిగిన. ఇదేంటంటే నేనేంటి, నేను గద్దరేంటి, ఆయన వైజాగ్ మళ్ళా నేనేంటి గద్దరేంటి అసలు ఏందన్నా, నాకు వన్ షివరింగ్ వస్తుంది అని చెప్పిండు. నిజమే అన్న అడిగేది, ఒక సాంగ్ ఉంది మీరు వేస్తారంటే అంటే సరే నేను ట్రై చేస్తా అన్నాడు. ఓకే అని చెప్పి అనుకున్నాం. అప్పుడు అదే అనుకున్నది తడువు 10 రోజులలోనే ఈ అంత ప్లాన్ చేసినాం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ అమరవీరులను తలుసుకుందామంటూ ఈ పాట చేసినాం. హుజరాబాద్ ప్రాంతంలో ఈ గుట్ట మీరు చూస్తున్నది కొత్తగట్టుగుట్ట, ములంగూరు కోట, అక్కడ ఆ ప్రాంతాలలో ఇది షూటింగ్ చేసినాం. మా టీం అంతా పనిచేసింది. అన్న ఈ పాట చూసారు అతిథులు, గెస్టులు, మీరు వచ్చి మీ స్పందన చెప్తారు. ఫస్ట్ మాత్రం సుమన్ తల్లి తండ్రి వేదిక మీదకి రావాల్సిందిగా అవుతుంటుంది. అమ్మా ప్లీజ్ ఆపాలా? ఈ సన్నివేశాలంతా ఉస్మానియా యూనివర్సిటీలో చేద్దాం అనుకున్నాం. గోపాల్ శర్మ గారు అన్న గంగారావు అన్న బాగా ప్రయత్నం చేశారు, కానీ నేను చేద్దామని లెటర్ ఇచ్చినాను ఇక్కడ. కానీ మా టీంను హుజరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావాలి, అదంతా నేను వేసుకొని పేపర్లో లెక్కలు వేసుకొని అదంతా చూస్తే అమ్మో ఇంత ఇది నేను చేయలేనని చెప్పి అక్కడే హుజరాబాద్లో ఏదో మార్కెట్లు పెట్టి పోలీస్ ఇదంతా చేసినాను. కానీ యాక్చువల్గా ఆ సన్నివేశం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఎన్సీస్ గేట్ దగ్గర చేయాల్సి ఉండే, కానీ చేయలేకపోయినాం. అక్కడ హుజరాబాద్లో ఒక గ్రౌండ్ తీసుకొని ఆ స్కూల్ గ్రౌండ్లో చేసినాం. యాదరెడ్డి సన్నివేశం రైల్లో మా కోరియోగ్రాఫర్ డిఓపి శాంతిరాజు అన్న నేను కెమెరా అసలు ట్రైన్లో పట్టుకురాను, నా కెమెరా సీజ్ చేసేస్తారు, ట్రైన్లో తీసుడు లేదు నిషేధం, అది నా కెమెరా సీజ్ చేస్తారన్న ప్లీజ్ నేను తీసుకురానని భయపడ్డాడు. స్టేషన్లో కూర్చుని తీస్తా లెటర్ రాసినట్టుగా, ట్రైన్ పోతుంటుంది ఈయన స్టేషన్లో కూర్చుంటూ రాస్తాడంటే నాకు వద్దు తమ్మి రాజు, అట్లా నాకు వద్దు, నేను నీకు కెమెరా సీజ్ అయితే నేను కొనిస్తా, కానీ నాకు స్టేషన్లో తీసుడు మాత్రం వద్దు, ట్రైన్లో తీయాలి నాకు ఆ సన్నివేశం అని చెప్పి నేను పట్టుబట్టిన. ఒకరోజు వాయిదా వేసుకున్నాం అది. అన్న యాదవరెడ్డి అన్నకు ఫోన్ చేసిన, నాకు టక్కున గుర్తొచ్చిండు ఆ స్టేషన్ రైలు పోతున్నది, అన్న నన్ను పట్టాలలో నడిపించుకుంటూ పాటలు పాడాడు, కాజుపేట పాడేసాడు. యాదవరెడ్డి అన్న వెంబడే గుర్తుకొచ్చి యాదవరెడ్డి అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా ట్రైన్లో ఒక సీన్ చేసి యాదరెడ్డిది మన అమరవీరు ఉందంటే మీరు వచ్చేయండి కాజుపేటకి అన్నాడు. ఎప్పుడు వస్తారు? రేపు వస్తామన్న. కాజుపేటకి వెళ్ళినాం. కాజుపేటలో ట్రైన్ ఎక్కి షూట్ చేసుకుంటూ స్టేషన్ గన్పూర్లో అయిపోయింది. అప్పటి వరకు అయిపోయింది. స్టేషన్ గన్పూర్లో దిగిపోయినాం. ఇట్లా ఆ యాదరెడ్డి సీన్ కోసం అన్న యాదవరెడ్డి అన్న ఆ యాదరెడ్డిని చాలామందికి పంపించిన ఫొటోస్, ఇట్లాంటి సిమిలర్ ఫొటోస్ నాకు ఇట్లాంటి ఫేసులు కావాలి నాకు. శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, యాదరెడ్డి, సుమన్ ఫోటో లేకుండా నా దగ్గర ఒక తమ్ముడిని చూపిస్తా. ఇప్పుడు ఎవరు వేసారో దాంట్లో మీరైతే చూసిరు కదా. దాంట్లో
వీళ్ళందరినీ దొరకబట్టుకున్నట్ల ఆ యాదిరెడ్డిని లింగస్వామి పరిచయం చేసి తీసుకొచ్చిండు, అన్న ఇట్లా ఉన్నాడు మా ఊర్లో అని చెప్పి. ఇట్లా ఒక్కొక్కరిని ఆ క్యారెక్టర్స్ దొరకబట్టుకున్నా. ఓకేనా? మీడియా మీడియా మిత్రులకు వందనం, కళాభి వందనం. అమ్మ రండి. పేదల సారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా వేడుకుంటున్నాం. కోదండరామ్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్, రండి సార్, అందరు నిలబడి. మహేష్ గౌడ్ అన్న ఎమ్మెల్సీ, వెల్కమ్ టు డయస్. రండి. గోపాల్ శర్మ గారు సీనియర్ అడ్వకేట్. ఇది అయిపోయింది కన్నా. పాషమన్న, పాషం యాదగిరి. మీడియా గురించి పిలుస్తాను, అది కూడా తీసుకుంటాం. ఈ ఫోటో ముందు ఈ ఫోటో సార్ కంఫర్ట్ సార్, మీరే కొద్ది ఫాలో. పాషం యాదగిరి అన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అన్న పిలిచినాక పిలుద్దామని ఆపిన. ఇక్కడ వెన్నెల గద్దర్ తెలుసు. కోరియోగ్రఫీ శాంతిరాజ్, శాంతిరాజ్. శ్రీమతి వనమాల గారు, వనమాల గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ ప్లీజ్. ఏటూరు నగరం నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడే చదువుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ రంగంలో అడుగుపెట్టి హీరో స్థాయికి వెళ్ళి బేవార్స్ అనే మూవీతో మనకు ముందుకు వచ్చి అలరించి ఇప్పుడు సోదర మూవీతో మన ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న హీరో సంజోష్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చప్పట్లు సంజోష్కు ఒకసారి. సంజోష్ ఈ పాట పూర్లీ అమరవీరులను తలుచుకోవడానికి మాత్రమే. వారి గుర్తులు తెలంగాణలో ఉండాలని, ఇప్పుడు నేటి తరానికి కూడా తెలవాలని చెప్పి చేసినాం. ఎవరికి అనుకూలంగా కాదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఓన్లీ ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవడం కోసమే ఈ పాట చేయడం జరిగింది. ఇది గమనించుకొని దయచేసి అతిథులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, అన్న దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో త్యాగాల పాట కోసం మహేష్ గౌడ్ అన్న స్పందన.
పెద్దలు గౌరవనీయులు హరగోపాల్ గారు, పెద్దలు కోదండరామ్ గారు, ఈ కార్యక్రమం ఇక్కడ రావటానికి కారకులు మిత్రులు నిర్ణయాల మా మిత్రుడు ఇవాళ నిర్ణయాల క్రియేషన్తో మంచి పాట, ఆ పాట వింటూ ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉండే. మరొకసారి ఆ ఉద్యమ రోజులు, ఆనాటి చీకటి రోజులు గుర్తు చేసుకునే విధంగా ఈ పాట ఉంది. చాలా చక్కగా, అంటే చాలా కఠినంగా చేశానంటున్నాడు, సినిమా స్థాయిలో చేయగలిగినారు. మంచి క్రియేషన్ ఇది. నటులు కూడా చాలా చక్కగా చేశారు. మా మిత్రుడు గంగారాం చూస్తూ ఉంటే నిజంగా కూడా నీలమైపోయి దాంట్లో పాత్ర నిర్వహించినాము. గద్దర్ వేషధారి కూడా బాగా చేయడం జరిగింది. ఉద్యమం అనేది నశించిపోయేది కాదు, అవసరం ఉన్నప్పుడే ఉద్యమం చేస్తే సరిపోదు. ఇవాళ ఉద్యమం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఉద్యమం మన తెలంగాణ కోసం చేసుకున్నాం. మిత్రుడు గంగారాం చెప్తాను, పులి నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చానని పదే చెప్పిన కేసీఆర్ ఏ త్యాగం చేయలేదు. నిజమైన త్యాగం చేసినటువంటి త్యాగదనులు పైన ఫోటోలో ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఇంత ఘనంగా కార్యక్రమాలు చేసుకుంటున్నామన్నా, గొప్పగా మనం జీవిస్తున్నామన్నా ఆ మహనీయులు శ్రీకాంతాచారి మొదలుకొని యాదిరెడ్డి గారి, సింగపూర్ యాదయ్య కానీ, సుమన్ కానీ, వేణుగోపాల్ రెడ్డి కానీ, సువర్ణ కానీ, పోలీస్ మల్లయ్య కానీ, కిష్టయ్య కానీ, వీళ్ళందరి యొక్క త్యాగం, వారికి తోడు ముందు నడిపినటువంటి కోదండరామ్ గారు, హరగోపాల్ గారు. ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అయినప్పటికీ కూడా మెజారిటీ కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మెజారిటీ శాతం మంత్రులు కావచ్చు. తెలంగాణ వచ్చిన రోజున ఎవరు ముఖ్యమంత్రితో ఏముంది, కావలసుకున్న తెలంగాణ, కోరుకున్న తెలంగాణ వచ్చింది. కోరుకున్న తెలంగాణ సఫలమైతే చాలు, ఎవరు ముఖ్యమంత్రితో ఏంటి అనే ఒక ధ్యాసలో మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. వాస్తవాలకు వెళ్తే ఏ ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ ఆకాంక్షల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ తెలంగాణ 10 ఏళ్లలో 10% కూడా సాకారం కాలే. బంగారు తెలంగాణ అని పలుకులు పలికినటువంటి కేసీఆర్ ఈ దేశంలో ఎంతమంది బంగారుమయమారో ఒకసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ కుటుంబ సభ్యులు, వారికి తాబేదారులుగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు బంగారుమయమయ్యారు తప్ప సామాన్యుడి బతుకులు మాత్రం బంగారమయం కాలే. కోరుకున్న ఉద్యోగాలు రాలే, కోరుకున్న విధంగా నీళ్లు సాకారం కాలే. నీళ్ల పేరిట లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది, నిధుల పేరిట మోసం జరిగింది. ఆనాడు అంబాసిడర్ కారులో తిరగడానికి పెట్రోలు, డీజిల్ అనేటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇవాళ 10 ఇంపోర్టెడ్ కార్లు తిరిగే స్థాయికి ఎదిగినారు. కానీ సామాన్యుడికి మాత్రం ఒరగలే. ఆ కారణంగానే మొన్న తెలంగాణలో రాజకీయ మార్పు జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. ఓటర్లు ఎంత గొప్ప వాళ్ళంటే, కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను భోజనం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నమాట, కేసీఆర్ రేపు రాబోయే ఎన్నికల్లో పెట్టే డబ్బు, ఆయన ఉపయోగించే అధికార బలం, ఇవన్నీ తట్టుకొని మనం నిలవాలంటే కనీసం 35 సీట్లు రావాలన్న మనకి ఏబుల్ ఆపోజిషన్ ఉండగలుగుతాం అన్నట్టు మాట మనం వెలిపించడం జరిగింది. వాస్తవంగా అలాంటి పరిస్థితిలో అధికారంలోకి వస్తామో రామో అనుకున్నాం. కానీ ఓటర్ దేవులు ఎంత గొప్ప వాళ్ళంటే, ఒక నెల లోపల మార్పు జరిగి ఈ రాష్ట్రంలో అధికార మార్పిడికి శ్రీకారం చుట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఆలోచన ఉంది. మా అన్న పెద్దన్న యాదగిరిని అంటా ఉండే, ఇంకా ఏమి మాకు ఆ పవనాలు సూచనలు కనబడట్లేదు, మీరు తెలంగాణ వైపు, నిజమైన తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నట్టు. కానీ సమయం చాలా తక్కువ అన్న 4 నెలలే అయింది.
రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏదైతే తెలంగాణ కోరుకున్నామో, ఏదైతే తెలంగాణ రావాలనుకున్నామో, ఈ 10 ఏళ్ళ అయితే సాకారం కాలేదో అది వచ్చే రోజుల్లో డెఫినెట్గా సాకారం కాబోద్దన్న. దానికి కారణం ఏంటంటే తెలంగాణ రావడానికి ఎవరైతే ముఖ్యులు కారణాలో వాళ్ళని ఎప్పుడు కూడా కేసీఆర్ 10 ఏళ్ళు స్తుతించుడు పోగా కోదండరామ్ లాంటి సార్ లాంటి వారిని పక్కన పెట్టడం జరిగింది. హరగోపాల్ లాంటి వారిని అసలు గుర్తు చేసుకోకుండా ఉండిపోయిన సంఘటనలు, ఉద్యమంలో అసలు బాసిన వారికి ఉద్యోగాలు ఇస్తామని దాంట్లో కూడా దోపిడీ, మోసం, కోట్ల రూపాయల దుర్వినియోగం, ఇవన్నీ మనం చూసాం. ఎక్కడ కూడా ఉద్యోగాలను స్తుతించిన పాపాన పోలే. అధికారం రాగానే అధికార మదం నెత్తికెక్కి నేను ఒక చక్రవర్తిలాగా, కింద మంత్రులు ఎమ్మెల్యేంతకు సామంతుల్లాగా వ్యవహారం జరిగింది. ప్రజాస్వామ్యం విలువ లేకుండా పోయింది, రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది, ధర్నాలు చేద్దామంటే అవకాశం లేకుండా పోయింది. అలాంటి పాలన 10 ఏళ్ళు జాగింది. ఇవాళ చమరగీతం పాడారు జనం. నేను కోదండరామ్ సార్ మొన్న ముఖ్యమంత్రి గారితో సిపిఐ-సిపిఎంలతో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన జూన్ 2న జరగబోయే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ప్రదాత. నేను మళ్ళీ చెప్తున్న మిత్రులారా, సోనియా గాంధీ స్థానంలో ఇంకే దేవత ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు. ఆవిడకి ఒక ఆలోచన, ఎన్నేళ్ళు ఉన్నా ఆంధ్ర చేతిలో తెలంగాణ వారు బలవక తప్పదు అని ఒక మైండ్లో ఏదో కోసన పెట్టుకుంది ఆమె. ఆనాడు ఇన్ఛార్జ్ ఉన్న గులాం నబీ ఆజాద్ కానీ దిగ్వేసం ఎవ్వరికి తెలియలే ఆమె ఆలోచన. ఉన్న ఫలంగా ఇంప్లిమెంట్ చేసింది, ఇచ్చింది. ఆవిడని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున పెద్దలు కోదండరామ్ గారి సారథ్యంలోనే ఎవరెవరైతే తెలంగాణ కోసం పాటుపడ్డారో, ఎవరెవరైతే అమరులైనరో వారందరినీ కూడా వేదిక పైన సోనియా గాంధీ గారి చేతుల మీద సత్కరించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా మొన్న కూర్చొని మేము ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆ పనిలో కోదండరామ్ సార్ ఉన్నారు ఇప్పటికే. దానికి కారణం ఏంటంటే ఈ తెలంగాణ వచ్చింది వాళ్ళ వల్ల. వారిని ఇప్పుడు గుర్తింపు లేదు. నిజమైన గుర్తింపు జూన్ 2న ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని చుట్టినారు. నేను మొదట్లో చెప్పినట్టుగా ఉద్యమం ఆగకూడదు, ఉద్యమకారులు కూడా అలసిపోకూడదు. ఇలా మేము అధికారంలోకి వచ్చాం. మేము కూడా రేపు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయాలంటే ఈ ఉద్యమకారులు ఉండాలి, ఉద్యమాలు జరగాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు తప్పు చేసినా, అది మేము కూడా కావచ్చు, తప్పు చేసినప్పుడు ఏలెత్తి చూపే ఉద్యమకారులు సజీవంగా ఉండాలి, ఉద్యమాలు సజీవంగా ఉండాలి నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. రేపటి రోజున నాకైతే పరిపూర్ణ నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జరిగిన దోపిడీ ప్రాజెక్టుల పేరిట ఎందుకు పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు. వయబుల్ కాదని తెలిసి, ప్రాజెక్టు సాకారం కాదు, ఎవరికి నీరు రాదని తెలిసి కూడా 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసినారు. కుంగిపోయినాయి ప్రాజెక్టులు, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులు. ఎవరు కారకులు? తినేసి వెళ్ళిపోయినారు. రేపు పరిస్థితి బాగోలేకుండా ఇంగ్లాండ్కు అమెరికా పయనమవుతారు. కానీ ప్రజలకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉన్నది. అది నన్ను చెప్పినట్టుగా మెల్లమెల్లగా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఎందుకంటే మన డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము. ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను మళ్ళీ మీరు అన్నమాటగా పెద్దలు కోదండరామ్ గారు, మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. వీలైన త్వరలో తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకొని మాకు అధికారం ఇచ్చారో, ఏదైతే వారి మధ్యలో ఉందో, ఏదైతే ఆశిస్తున్నారో అటువైపుగా అడుగులు ఉంటాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, 10 ఏళ్లలో ఎవరైతే దోచుకున్నారో, ఏ రకంగా దోచుకున్నారో వాటన్నిటి మీద కూడా సమీక్ష ఉంటుంది. వీలైనంత వరకు శిక్షలు ఉంటాయన్నమాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ, ఉద్యమం సమయంలో ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేయబడతాయి. దాని ప్రొసీజర్ ప్రకారం లీగల్ సిస్టంలో వాటన్నిటి కూడా ఎత్తేయబడతాయి అన్నట్టు ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. పెద్దలు చాలామంది మాట్లాడుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, డెఫినెట్గా కళాకారుల పేరిట జరిగిన దోపిడీ గురించి చెప్పాను. నేను నిజమైన కళాకారులు, ఆనాడు కళాకారులు లేకుంటే తెలంగాణ వచ్చేది లేదు. తెలంగాణ రావటానికి ప్రాణత్యాగం చేసిన వారు ఒకరైతే, వీటన్నిటి కూడా కళ రూపంలో ప్రజల వద్ద తీసుకెళ్ళి ప్రజల్ని మేలుకొల్పే విధంగా చేసి మీ కళ ద్వారా తెలంగాణ సాకారమైందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. కళాకారులను కూడా
సత్కరించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. డెఫినెట్గా వారికి కూడా సముచిత స్థానం వస్తుంది. అదే కాదు, తెలంగాణ నిజమైన తెలంగాణ కోరుకున్న ప్రతి తెలంగాణ వాదికి, తెలంగాణ పౌరుడికి న్యాయం చేయాలన్నదే మా ఆలోచన అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి కిషోర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇంకా ముందు భవిష్యత్తులో ఇలాంటి పాటలు ఎన్నో చిత్రీకరించాలి, సినిమా తీయాలి. వ్యక్తిగా నా వంతు సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అండగా ఉంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మహేష్ కుమార్ గౌడన్న గారు ఈరోజు తిరుపతికి వెళ్ళేది ఉండే అన్న, మన ఈ ప్రోగ్రాం కోసమే పోస్ట్ పోన్ చేసుకున్నారు, రేపు వెళ్తా అని చెప్పి. గోపాల్ శర్మ అన్న వస్తానన్నాడు, అన్న వెళ్ళి కలువు అని చెప్పి అంటే వెళ్ళి కలిసిన. కిషోర్ నాకు తిరుపతికి వెళ్ళేది ఉన్నది కానీ అమరవీరుల పాట అంటున్నారు కదా, నేను పోస్ట్ పోన్ చేసుకుంటున్నా, ఆగుతా వస్తా అని చెప్పి మాట ఇచ్చారు. అదే విధంగా వచ్చారు. అన్న మీకు ధన్యవాదాలు, కళాభివందనాలు. మా టీం తరఫున అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు అన్న. పాశమన్న మీరు అక్కడ కూర్చుంటే మాట్లాడొస్తాను, కొంచెం ప్లీజ్ దయచేసి. అక్క నిర్మలక్క, నిర్మలక్క వేదిక, భవానీ రెడ్డి గారు, అరుణక్క, సారీ ప్లీజ్, చాలా సంవత్సరాలు. భవానీ రెడ్డి గారు, దొంత రమేష్ గారు ప్లీజ్. సార్ సార్ దక్షిణ దారిలో త్యాగాల పాట కోసం, అమరుల త్యాగాల కోసం సార్ హరగోపాల్ గారు స్పందించాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈ వీడియో తీసినందుకు కిషోర్ గారిని హృదయపూర్వకంగా మనం అందరము అభినందించాలి. ఏ సమాజం అయినా తన త్యాగాల చరిత్ర మర్చిపోతే ఆ సమాజాలకు భవిష్యత్తు ఉండదు. చరిత్ర ఎప్పుడైనా గత జ్ఞాపకాల మీద, ముఖ్యంగా ప్రాణ త్యాగాల మీద, ఇవాళ కూడా ఒక భగత్ సింగ్ మన చరిత్రలో ఇప్పటికీ ఆయన చరిత్ర చదివినా, ఆయన రచనలు చదివినా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. 23 ఏళ్ళ పిల్లోడు. అదే వారసత్వము ఇవాళ 6 మంది ఎవరైతే ప్రాణాలు ఇచ్చారో, తమ ప్రాణాలు ఇచ్చి వాళ్ళు ఆశించింది, వాళ్ళు స్వప్నించింది ఒక ప్రజాస్వామ్యంగా, మానవీయంగా అందరి సమస్యలు పరిష్కరించేందుకు. కొందరైతే ప్రాణత్యాగాలు చేస్తున్నప్పుడు ఉద్యోగాలు వస్తాయని, యువత సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్ళకు స్వప్నం ఉండేది. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కానీ వచ్చే తరం అందరూ, మిగతా అందరూ సుఖంగా ఉండాలి, మిగతా అందరూ ఆనందంగా ఉండాలి అనేటువంటి స్వప్నం లేకపోతే త్యాగం సాధ్యం కాదు. అది మీరు భగత్ సింగ్ చరిత్ర అవుతే మనకు తెలుస్తుంది. త్యాగాలకి చాలా విలువ ఉంటుంది సమాజంలో. ఇవాళ కిషోర్ గారు చేసిన పని సాధారణమైన పని కాదు, చరిత్రను రికార్డ్ చేశారు. ఆ చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర అత్యున్నతమైన త్యాగాలు చేసిన వాళ్ళ చరిత్రను ఆయన రికార్డ్ చేశారు. కనుక ఈ త్యాగాలు ఏవైతున్నాయో అవి వాళ్ళ మనకు నిజంగా జరిగిన విషాదం ఏమిటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత నాకు నిజంగా తెలంగాణ అనౌన్స్ చేసిన రోజు అమరవీరుల స్థూపం దగ్గరికి వెళితే చాలామంది ఏడ్చారు, కౌగులించుకున్నారు, కాళ్ళు మొక్కారు. నాకు చాలా భయం వేసింది. భయం వేసిన రాత్రి పోయి నిద్రలేని రాత్రి నాకు నిద్ర కూడా పట్టలే. ఇంత ఆశిస్తున్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత త్యాగాలు జరిగాయి, ఎటువంటి తెలంగాణ నిర్మాణం జరుగుతుందో అనే భయం కూడా నాకు వేసింది. అందుకనే నేను అది రాశాను. కోదండ్ గారి శ్రీమతి మర్నాడు ఎక్కడో కనిపించింది. ఏం సార్ ఒక్కరోజున హాయిగా నిద్రపోదామంటే మీరు వ్యాసం రాసారు, పొద్దున వ్యాసం చదువుతున్నాయి, మళ్ళీ నేను డిస్టర్బ్ అయిపోయాను, తెలంగాణ వచ్చిన ఆనందంలో మీరు వ్యాసం రాశారంటే నాకెందుకో భయం వేసే నేను రాశానమ్మా అన్నాను. అంటే ఈ త్యాగాలన్నీ ఏమవుతాయి అని ఎందుకో నాకు ఒక పొలిటికల్ ఎకానమీ విద్యార్థిగా నాకెందుకో కాస్త భయం వేసింది. అనుకున్నట్లే ఈ 10 ఏళ్లలో నిజంగా ఈ త్యాగాలు, తర్వాత ఉద్యమాల స్ఫూర్తి, విద్యార్థులు చేసినటువంటి వాళ్ళ కృషి, వాళ్ళ ఉద్యమాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోవడం అనేది అది తెలంగాణ విషాదమే. కానీ తెలంగాణ ప్రజలు కోదండ్ ఆయన
మొన్న ఎన్నికలు తిరుగుతున్నప్పుడు ఒకసారి కలిస్తే కింద భూకంపంలాగా వస్తుంది సార్ తెలంగాణ ప్రజలు, సాధారణమైన ప్రజలు కాదు అని కోదండప్పుడు కొత్త విశ్వాసం కనుక వాళ్ళు రాజకీయ సందర్భాన్ని మార్చేశారు తెలంగాణ ప్రజలు. వాళ్ళేదో చేద్దామని పోతే తెలంగాణ ప్రజలు ఇంకా ముందుకు పోనివ్వలేదు కనుక ఆ సందర్భం మారింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిజంగానే తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ గారు ఎంత ప్రయత్నం చేశారో నాకు జైపాల్ రెడ్డి చెప్పేవాడు. అలాగే నాకు నిజానికి ఆ మొత్తం అకౌంట్ ఏదైతుందో నాకు జయరాం రమేష్ గారు కూడా చెప్పారు. ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది, రాజ్యసభలో ఏం జరిగింది అంతా అది ఆ మొత్తం రావడానికి పిల్లల 6 మంది త్యాగాలు లేకపోతే అంత స్ఫూర్తి ఉండేదా, తెలంగాణ ఉద్యమానికి అంత చైతన్యం ఉండేదా అనేది కూడా ఇవాళ మనం ఈ చిన్న వీడియోనే కావచ్చు కానీ చాలా అద్భుతంగా తీశారు, చాలా ఎఫెక్ట్గా ఉంది. నేను చాలా రోజుల తర్వాత నేను ఇవాళ కన్నీళ్ళు పెట్టుకున్నాను. నాకు కన్నీళ్ళు ఎందుకు వచ్చాయంటే అది ఇంత త్యాగాలు జరిగితే తెలంగాణ మనం ఎటువంటి తెలంగాణ ఇట్లా మారింది ఏమిటని. రెండవది నాకు ఇంకొప్పుడు కూడా భయం అంటే మన యువత, తెలంగాణ యువత ఒక కాలంలో మేము చదువు చెప్తున్న కాలంలో వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆదర్శాలు, వాళ్ళ త్యాగాలు అవన్నీ చూసిన మాకు ఇవాళ తెలంగాణ యువత ఎక్కడ పోతున్నది, ఎటు పోతున్నది, నిజానికి దానికి జవాబు నిజంగా ఈ పిల్లలకు ఒక సరి అయినటువంటి మన కిషోర్ గారు తీసినటువంటి ఈ వీడియో ఏదైతుందో ఇది నిజానికి తెలంగాణ యువతకి ఒక ఆదర్శంగా తాము జ్ఞాపకాలను చేసి ఎటువంటి తెలంగాణకు మన పోరాటం చేసిన జ్ఞాపకాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజలు గుర్తు చేయడానికి తప్పకుండా కిషోర్ గారు చేసినటువంటి ప్రయత్నము దానికి దోహదపడుతుంది అంటూ మరొకసారి వారిని అభినందిస్తూ, చరిత్రలో త్యాగాలు చేసిన వాళ్ళను మర్చిపోతే మరొకసారి చెప్తున్నాను ఆ సమాజానికి భవిష్యత్తు ఉండదు. ఇవాళ మీరు ఏం చేశారంటే ఆ త్యాగాల్ని మళ్ళీ ప్రజలకు గుర్తుపెట్టారు, ఆ జ్ఞాపకాన్ని సజీవంగా నిలబెట్టారు. కనుకనే మీరు చేసిన ప్రయత్నము సాధారణంగా అది చారిత్రకమైనటువంటి ప్రయోగమే. తప్పకుండా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ యువతకి ఇది విస్తృతంగా చూపించవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళని ఒక ఆశయం కొరకు పనిచేసే వాళ్ళుగా, ఒక ఆదర్శం కొరకు పనిచేసే వాళ్ళుగా తెలంగాణ యువతకు ఉండేటువంటి ఏదైతే పట్టుదల, వాళ్ళ ఏదైతే వాళ్ళ అంటే వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళ పోరాట స్ఫూర్తి ఏదైతుందో అది మళ్ళొకసారి తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ యువతకి చెప్పితే తెలంగాణను మళ్ళీ మనం రక్షించుకొని ఒక ప్రజాస్వామ్యం, ఒక మానవీయమైన ఒక అంటే అందరికి దేశానికి అది తెలంగాణ ఎలా నడుస్తుంది, తెలంగాణ ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని గురించి అందరం నేర్చుకోవాలి అనే తీరుగా రావాలి అని మాలాంటి వాళ్ళకి ఆకాంక్ష ఉంది. దానికి ఇది తప్పకుండా దోహదపడుతున్నట్టు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, మాకు ఈ గౌరవం నిజంగా కోదండరాం అంటే ఆయన ప్రత్యక్ష ఉద్యమాన్ని నడిపినవాడు. మేము మేధోపరంగా చేశాం కానీ ఉద్యమాల్లో మేము వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చుండొచ్చు కానీ మేము మాకంటే చాలా కృషి చేసినట్టు జయశంకర్ గారు, కోదండరాం గారు, చాలామంది ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా నాకు ఆత్మీయమైన స్నేహితులు కావడం కూడా నాకు కొంత అంటే జీవితంలో ఒక ఆనందము, ఒక సంతృప్తి ఎప్పుడు మిగులుతుందంటే మన చుట్టూ ఉండేవాళ్ళు చేస్తున్న కృషి ఒక అద్భుతమైన కృషి అయినప్పుడు అదే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఈ కృషి చేస్తున్నారనేటువంటి. ఇక త్యాగాలు చేసిన వాళ్ళు నాకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు కానీ త్యాగాలు చేసిన ప్రతి వాళ్ళు కూడా ఈ త్యాగం ఏదైతుందో తెలంగాణ ఒక మంచి తెలంగాణ వస్తుందని ఆశించారు. మరొకసారి చెప్పనంటే తప్పకుండా దానికి దోహదపడని చెప్తూ కిషోర్ గారు మమ్మల్ని పిలిచి ఈ మాటలు మాట్లాడేసేస్తుంది నాకు అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా మీకు మా భాష యాదగిరి సార్ వచ్చి నాకేం చెప్పలే, ఇక్కడ ఏదో మీ ఇంటి ముందు మీరు రావస్తానని వెళ్ళిపోయాడు. ఆయన అంతా చక్రం ఉంటుంది ఆయన కాళ్ళకి. ఆయన వచ్చి నాకు అది చెప్తే ఏం జరుగుతుందో ప్రోగ్రామ్ ఏంటో తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏం ప్రోగ్రామ్ ఏంటో ఇప్పుడు కిషోర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి కానీ నాకు అర్థం కాదు. కానీ ఎనీవే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు తప్పకుండా నాకు కూడా ఒక ఆనందంగా ఉంది. సరే, దుఃఖం అనేది ఈ తప్పకుండా ఇది చూసిన వాళ్ళు చాలామంది కన్నీళ్ళు, కానీ కన్నీళ్ళు పెట్టుకుంటే మీలో మానవత్వం నిలుస్తుంది. ఏ దానికైనా కన్నీళ్ళు పెట్టిస్తున్నంటే లోపల మనకు మానవత్వం ఉన్నట్టు, ఆ మానవత్వాన్ని పురుగొల్పినట్లుగా కూడా ఇది ఉంటుందని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. మా టీం అందరి తరపున కూడా కళాభివందనాలు సార్ మీకు. సార్ ఒకసారి కోదండరాం సార్ కొంచెం, సార్ మీరు అన్న మహేష్ అన్న మీరు కొంచెం ముందు సార్, మీరు ఇక్కడ మీరు ప్లీజ్ సార్ ఒక స్టిల్ సార్ దగ్గర. సార్
థ్యాంక్ యూ. నువ్వు త్యాగాలే కదా గద్దను కూడా నువ్వు వాళ్ళ త్యాగాలతో గద్ద సార్ కోదండరామ్ సార్ మాట్లాడే ముందు ఈ పాటలో గద్ద తమ్ముడే గద్ద ఎన్టీఆర్ సార్ కూర్చుంటారండి, కూర్చోండి. ఎన్టీఆర్ డూబేసారు, ఎన్టీఆర్ గారి, ఏఎన్ఆర్ గారు డూబేసారు, కృష్ణ గారు డూబేసారు. కానీ ఈ పాటలో గద్దరన్నకు డూబుగా శివాజీ గారిని నేను ఎంచుకున్నా. అన్న శివాజీ అన్న వైజాగ్ వారి స్పందన షూటింగ్ అసలు అనుభవాలు అసలు గద్దరన్న వేసేవనంగా ఎట్లా ఏం స్పందన. విజయ వెంకటన్న ప్లీజ్ వేదిక మీదకి రావాలి ప్లీజ్ అన్న. మరి అందరికీ వందనాలు. మరి కోడి వెంకట్ నాకైతే మరి త్యాగం చేసినట్టు వాళ్ళని చూసి అన్న పాటలు, మరి గద్దర్ గారి పాటలు అన్న నాకు చాలా ఇష్టం. అంబేద్కర్ దారిలో నడిచేవాడిని. మరి అన్న అనుకోకుండా నాకు కలిసి కోడి వెంకట్ ద్వారా మరి హీరో సంజూస్ ద్వారా కిషోర్ గారిని పరిచయం చేసినప్పుడు, అన్న మీరు గద్దర్ కింద నటించగలరా అని అడిగితే నేను ఒక్కసారిగా నాకు షాక్ అనిపించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరని అడిగా. అదే మన తెలంగాణ గద్దరన్న కోసం అనేసరికి ఆ పేరు తలచడానికి కూడా సరిపోని నా జీవితానికి ఆయన్ని నాకు ఏం మాట్లాడుతున్నారన్నా అసలు మీరు చూసి మాట్లాడుతున్నారని అడిగా. మీకు నేను అడిగింది నిజమే, మీకు ఇష్టమైతే చెప్పండి అన్నారు. అంతకన్నా అదృష్టం ఇంకెవరికి దక్కుతుంది, చేయండి అన్న. మరి షూటింగ్ పలానా రోజు అన్నప్పటికీ వరకు కూడా నేను నమ్మలేదు. ఏదో ఆ రోజు అన్నారు చేశారులే అనుకున్నాను తప్ప, అన్న షూటింగ్ మనకి 15-16 తారీఖులు ఉందంటే అప్పటికి నేను వేరే స్టేట్లో ఉన్నా, అప్పటికీ నమ్మలేదు. ఎందుకన్నా మంచిదని చెప్పి డేట్స్ పెట్టుకొని వరంగల్ రావడం జరిగింది. అప్పటికీ నాకు నమ్మకం లేదు. తర్వాత నాకు తీసుకొచ్చి అసలు ఇది ఒంటి మీద వేసేసరికి ఇది అంటే దాన్ని మాటల్లో ఎలాగా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. గొంగలి ఇది నన్ను నేను చూసుకునేసరికి ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. ఈ జన్మకి ఇది చాలు. ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా అసలు దీనికి నిజంగా కిషోర్ గారికి చాలా రుణపడి ఉంటాను. అలాగే తెలంగాణకు గద్దర్ అంటే అసలు మాటల్లో చెప్పలేని ఒక గొప్ప వ్యక్తి. ఆయన పాటతోనే ఎన్నో జీవితాలని పరుగులు తీయించినటువంటి వ్యక్తి. మరి అలాంటి పెద్ద అయినా అలాంటి గొప్ప వ్యక్తి, ఎంతోమందికి ఆదర్శమైన వ్యక్తి, తెలంగాణకు ఒక శక్తి. ఈరోజు ఆయన జాగాలో నుంచున్నందుకు తప్పైతే క్షమించండి, కానీ ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ అన్న అండ్ సంజూస్ అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరి మీ అందరికీ పాదాభివందనాలు. అందరికీ కూడా షూటింగ్ విషయంలో కూడా మా శాంతిరాజు అన్న నువ్వు ఇట్లా చెయ్యు ఆయనలా చెయ్యి అంటే అసలు అదంతా వేరుగా ఈ తెర మీద చూసిన తర్వాత అసలు ఏం చేశారు అసలు అడిగినప్పుడు అన్న కెమెరా ముందు నేను కనిపిస్తున్నానంటే నువ్వు అక్కడ చూద్దులే అన్న. అసలు అంటే ఈ యొక్క నేను కారు నుంచి బయట దిగినప్పుడు కూడా అందరూ ఒక క్షణం నిలబడి షాక్లో ఉంటే నేను ఇవన్నీ సర్దుకుంటూ వస్తుంటే మళ్ళీ ఆయన్ని చూసినట్టు చేసావన్నా అని చెప్పి ఆ గౌరవం అది మాటల్లో చెప్పలేను. ఒక 3 అడుగులు దూరం ఉండే 3 రోజుల షూటింగ్ కూడా నన్ను గౌరవించి నన్ను దగ్గరుండి ఇంత దాకా తీసుకొచ్చారు. చాలా ధన్యవాదాలు అన్న. పెద్దలకి అందరికీ కూడా పదాభివందనం. అక్క
క్షమించాలి తప్పుంటే అన్నగారిని మళ్ళీ ఒకసారిగా ఇలాగ తెర మీద చూపించే అవకాశాన్ని మన కిషోర్ గారికి, నిర్మల కిషోర్కి ఇచ్చి మా ముందుకు మీరు కూడా సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నా పక్కన ఉంటే మేము కూడా ఒక ఫోటో తీసుకొని చూపించుకుందాం. అలాగే ఇందులో ఉన్న కళాకారులు మన వాళ్ళందరూ కూడా మన శంకర్ గారు, ఎన్ శంకర్ అన్న మన కళాకారులు డైరెక్టర్ మాట్లాడు. శంకరన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. యాదిరెడ్డి అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబ సభ్యులు అమ్మగారు వచ్చిండ్రు, వేదిక మీదకి రావాలి. తమ్ముడు అమ్మ దేశమల్ల అంజన్న తీసుకొచ్చి చేయవల నుంచి వాళ్ళని. థ్యాంక్ యూ అన్న. మరి ఎక్కువ సమయం తీసుకోదలచలేదు. అందరికీ కూడా జై తెలంగాణ, జై శ్రీరామ్. అమరుడు యాదిరెడ్డి ఇందాక మీరు చూసిండు కదా, ఢిల్లీకి పోయి ఉరి వేసుకొని చనిపోయిందని చెప్పి. అమ్మ కొంచెం ముందు తల్లి యాదిరెడ్డి తల్లి. మళ్ళీ చూపిస్తామమ్మ మీకు పాట, మళ్ళీ చూపిస్తాం. ప్రొఫెసర్ కోదండరాం సార్ తెలంగాణ జేఏసీ ఒక దిక్సూచిగా ఉద్యమాన్ని నడిపించినటువంటి వీరుడు సారు ఈ పాట మీద, ఈ కార్యక్రమం మీద స్పందన తెలపాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ వందనం. ముందుగా నిర్మల కిషోర్ను అభినందిస్తూ అమరులకు నివాళులర్పిస్తూ ఒక 2 విషయాలు ప్రధానంగా అది చూస్తూ ఉంటే ఒక్కసారి ఉద్యమ కాలానికి పోయినది అందరికీ కూడా అనిపించింది. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చినట్టు అందరికీ అనిపించింది. చాలా అద్భుతంగా ఆ చిత్రీకరించటం, అందుకు కిషోర్ని మళ్ళీ ఒక్కసారి అభినందిస్తూ ఈ ఆత్మహత్యల గురించి 2 అంశాలు చాలా చర్చ జరిగిన అంశాలు. మొట్టమొదటిది ఏంటంటే అసలు ఆత్మహత్యల మీద సామాజిక శాస్త్రవేత్తలు టన్నుల కొద్ది పుస్తకాలు రాశారు. చాలా పుస్తకాలు తిప్పి చూస్తే అసలు మన తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలు ఆ పుస్తకాలన్నీ తప్పని రుజువు చేసినాయి. ఒక క్షణం దాటితే ఆత్మహత్య గురించి ఆలోచన పోతుందంటారు. కానీ యాదిరెడ్డి ఒక రోజంతా ప్రయాణం చేసి తెల్లారిపోయి స్థలం వెతుక్కొని అక్కడ సాయంకాలం పూట ఆత్మహత్య చేసుకోవటం అంటే ఆ సిద్ధాంతం అంతా తప్పు అనేది రుజువు అయిపోయింది. ఏదో క్షణికావేశంలో వ్యక్తిగతమైన మానసిక ఒత్తిడికి గురై చనిపోతారని. వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసమే చనిపోయారు. చనిపోవటం ఆ క్షణం గట్టిగా నిలబడి వాళ్ళు ఎవ్వరు కూడా తెలంగాణ అనేది యాదికి లేదు. మీరు వరంగల్లో భరద్వాజ చనిపోయిండు, ఇంజనీరింగ్ విద్యార్థి, తండ్రి ఆర్టీసీ కార్మికుడు. ఆ పిల్లగాడు డీజిల్ తాగిండు, ఒంటి మీద పెట్రోల్ పోసుకోవటమే కాక తాగిండు. ఎందుకంటే మళ్ళీ పొరపాటున కూడా బతకూడదనే ఆలోచనతో పెట్రోల్ తాగిండు ఆయన. తల్లి ఏడ్చుకుంటా, ఏందిరా నువ్వు, నేను యాదికి రాలేదా, ఎట్లా చచ్చిపోతీవి, నువ్వు ఎంత ధైర్యం చేస్తీవి అని అంటే, తెలంగాణ కోసం నేను చనిపోయినా అని చెప్పి ఆయన చనిపోయే ముందు ప్రకటన చేసి, అట్లా చాలామంది చనిపోయి వాళ్ళు తెలంగాణ ఈ ఆత్మహత్యలను ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అవసరాన్ని ఎత్తి చూపింది. ఒక త్యాగం, ఒక సాధన, ఒక ఉమ్మడి అవసరాల కోసం, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం చనిపోవటం అనేది మామూలు విషయం కాదు. సొంత అవసరం ఏం లేదు అక్కడ, ఉమ్మడి అవసరాల కోసం ప్రాణత్యాగానికి పాల్పడింది. ఒక్కొక్క మరణము ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. వరంగల్లో రాజ్ కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటనకు వస్తే ఇంకెక్కడి తెలంగాణ, ఉద్యమం పోయినట్టే అని ఆ మాట అంతకుముందు చాలామంది యువకులు చెప్పిండ్రు. ఆ అబ్బాయి నిరసన తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్నాక ఇక జగన్ను అడ్డుకోకపోతే వృధా అని చెప్పి మొత్తం వరంగల్ ఐక్యమై జగన్మోహన్ రెడ్డి వరంగల్కు రాకుండా ఆయన యాత్రను అడ్డుకోవటం కూడా మామూలు కాదు. మొత్తానికి ట్రైన్లోనే ఆపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఆ స్థాయిలో ఒక నిరసన జరగటం కూడా మనందరికీ తెలుసు. ఆదర్శాన్ని నేర్పిస్తున్నారు. ఎవ్వరు కూడా ప్రాణాలను కోల్పోవద్దు, ప్రాణాలను కాపాడుకునే సమాజం కోసం నిలబడాలి, కొట్లాడాలి.
కానీ చాలా కీలకం. ఆ నిబద్ధత ఇవాళ మనలో లేకపోతే వృధా. ఒక్క రోజుకే చిన్న చిన్న అవసరాలకే కాంప్రమైజ్ అయిపోయేటువంటి సందర్భం నుంచి నిలబడి చూస్తే నిజంగా ఎంత గొప్ప విషయం కదా. ఎన్నింటిని వదులుకోవటానికి ఆఖరికి తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనకెంత ఆదర్శం కావాలి. మీరు ఒక్కసారి ఇవి ఆలోచించండి. ఆ నిబద్ధత మనం అందరం కలిగి ఉండాలని చెప్పి కోరుతున్నాం. మనం ఇవాళ నేను ఒక మాట తుదిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంత రాష్ట్రం మనం అందరం కొట్లాడి తెచ్చుకున్నాం. ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు పండుగ జరుగుతున్నప్పుడు మనం ఎవరం కూడా అక్కడ కనబడకపోయేది, విచిత్రం ఇచ్చేది. మనం కూడా కొట్లాడితాం కదా, ఒక్కరోజన్నా మనల్ని అక్కడ పిలిచి ఈ పండుగ జరుగుతుంది ఇక్కడ కూర్చోమని మనల్ని ఒక్కసారి కూడా పిలవలేదు కదా అనేది ప్రతిసారి గుర్తు చేసుకున్నటువంటి విషయమే. ఆ పిలవటం ఏదో ముఖ్యమని కాదు, కానీ అందరం కూడా ఈ పండుగ చేసుకోగలిగితే ఎంత బాగుండేది కదా అనేది ప్రతిసారి అనిపించేది. మేము ఈసారి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఏంటంటే, ఈసారైనా అందరం కలిసి చేసుకుందాం. అందరం కలిసి ఒక ట్యాంక్ బండ కన్నో ఎక్కడనో అందరం కలిసి ఒక పండుగలాగా చేసుకుందాం. అందరం కలిసి ఒక చోట ఆనందంగా గడుపుదాం కాసేపైనా అని చెప్పి మనతో పాటు నడిచి చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుందాం, వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుందాం. మన ఆశించిన తెలంగాణ కోసం అందరం కూడా ఐక్యంగా నిలబడి ఒక శపథం పూనుదామని చెప్పి అనిపించింది. అట్లాంటిది ఈసారి సాధ్యమయ్యేటట్టుగానే కనబడుతున్నది. కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టవలసిన సమయం. మనం కోరుకున్న తెలంగాణ నిర్మాణం కోసం ఆ ప్రయాణం ఈసారి మొదలవుతుందనేటువంటి నమ్మకం ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత కలిగింది. తప్పనిసరిగా అందరం పూనుకుందాం, మనం ఆశించిన తెలంగాణ నిర్మాణానికి ప్రయత్నం చేద్దాం. ఒక అదృష్టం ఏంటంటే, ఈ గవర్నమెంట్ కొంత వినటానికి, చర్చ చేయటానికి, ఈ లక్ష్యాల సాధన కోసం నడవటానికి సిద్ధపడి ఉన్నది. ఆ సిద్ధపడి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ మనం ఆశించిన ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పూనుకుందామని చెప్పి అందరినీ ఆ ధనులను గుర్తు చేసుకుంటూ ఆ నిబద్ధతతో పనిచేద్దామని అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ సార్. పోరాట పాటల ప్రతిధ్వని, ఆడురాం డప్పుల దరువు, పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే అంటూ పల్లేరు గాయల పాటలు పాడిన గొంతు అక్క విమలక్క గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ అక్క. అన్న శంకర్ అన్న, మీరు పాట చూడలేదు, మీరు చూసి మాట్లాడుతున్నారు. మళ్ళీ చూసినాక మాట్లాడదామా? అక్క విమలక్క గారు. పృథ్వీ అన్న, తెలంగాణ కళాకారుల బొడ్రాయి మా పృథ్వీ అన్న. అన్న ప్లీజ్, తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీ అన్న వేదికకి రావాల్సిందే కోరుతున్నాను. మాట్లాడు అన్న. దచ్చన్న దారిలో పాట కోసం దచ్చన్న అంటే ఏంటిదని అందరు అడుగుతున్నారు నన్ను. దచ్చన్న దారిలో అనే టైటిల్ పెట్టినారు, ఏంటిదన్న దచ్చన్నదా అంటే ఏంటిదని చెప్పి అంటే పాశమన్నాను. ఇక ఎవరు అడిగితే తెలుస్తుంది అని చెప్పి అడిగిన దచ్చన్న అంటే ఏంటిది అని మొన్న అన్నింటికాడ పోయినప్పుడు అడిగితే ఈ గోకి చాలాసేపు ఆలోచించి దక్షుడు దిస్ ఇస్ శివుడు అని చెప్పి ఇప్పుడు దచ్చన్న పోరాట పాటి అన్న. తెలంగాణ ఎట్లా సాధించినాం అమ్మ విమలక్క ఇద్దరు. అమ్మ ఎట్లా తెలంగాణ వచ్చిందంటే అమరుల త్యాగాలు, ప్రజాగాయకుల రాగాలు, ఇవి లేకపోతే తెలంగాణ రాదు. వెన్నెలమ్మ ఎక్కడున్నావు అమ్మ? ఏదో త్యాగాలు, మామూలు త్యాగాల గద్దరన్నయ్య జీవితం అంతా త్యాగం, విమలక్కది జీవితం అంతా త్యాగం. వీళ్ళ త్యాగాలు కదా తెలంగాణ ప్రజల్ని జాగృతపరిచింది, చైతన్యపరిచింది. తెలంగాణ పరిశ్రమని మూసేస్తే ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాకాట్ రూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతస్మరణి, రాజాంబాల్, నిజాం షుగర్స్, సిర్పూర్, రామగుండం అన్ని మూసిపారేస్తాయి. కార్మికుల ఆర్తనాదాల నుంచి తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించింది. మామూలుగా రాలేదు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు కూడా గుర్తున్నాయి. ఈరోజు నాకు గొప్పది మంచిగా ఎందుకు అనిపించిందంటే, గుజరాత్లో పద్యం ఉంది, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి, పిండి ఉన్నది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి అమరుల త్యాగాల జ్ఞాపకాలు ఉన్నాయి. వారిని గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి. ఇప్పుడు అందరి ఆత్మ శుద్ధి అయింది. దానికి నేర్నాల కిషోర్ మనస్ఫూర్తిగా అభినందించాలి. గద్దరన్న లేకపోతే తెలంగాణ లేదు, విమలెక్క లేకపోతే తెలంగాణ లేదు. ముందు వాళ్ళని గుర్తు చేసుకోవాలి. 90 బెల్లల్త, మారోజు వీరన్న, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఎంతమంది ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకులు పొట్టన పెట్టుకున్నారు. 18 మందిని చంపారు. నయం లేడు, గీం లేడు, పోలీసులతో చంపించారు. ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ పక్కన ఊరుకుంటామా? మేము ఇప్పుడు ఉన్నారు కదా, అధికారంలో క్షమాపణ చెప్పాలి, సంజాయిషి ఇచ్చాలి. ఆ రోజు కమిషనర్గా ఉన్నవాడే ఈరోజు మీ పార్టీలు ఉంటే ఏమనాలి? మేము కడుపు మండదా మాకు? మేమైతే రేపు 2వ తారీఖు నాడు రాము, చెప్తున్నాం కోదండ రాము గారు, మేము రాము. అక్కడికి వచ్చే వాళ్ళని ఎవరు పోతారని కూడా చెప్తాం. తెలంగాణ వాళ్ళని వద్దని చెప్తాం మేము. వినాలే మనం, వినాలి. అటు నిరంతర జాగరూకత. ఇట్లనే అన్నారు కేసీఆర్ 5 ఏళ్ళు. ఎవరు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది, ఒప్పుకోవాలి. అది 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చింది. ఆ తర్వాత సోనియా గాంధీ అమరుల త్యాగాలన్నీ చూసి బిల్లు పెట్టింది. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. 5 ఏళ్ళు అసెంబ్లీకి పోలేదు, పార్లమెంట్కి పోలేదు. అయినా భరిద్దామన్నారు. శ్రీకాంత్ శంకరమ్మ గారు పైకి రావాలి, అమ్మ రామ్మ పైకి. ఇగో ఇట్లాంటి వాళ్ళందరి వల్ల కదా పోరాటాలు, వీళ్ళ త్యాగాలు కదా, వీళ్ళన్నీ గుర్తు చేసుకోవాలి మనం. అమ్మ మధ్యన ఉండమ్మా, నువ్వు మధ్యన ఉండాలి. ఎంత కడుపు రగిలితే ఆత్మహత్య చేసుకుంటారు? ఆమె కడుపు ఎంత రగిలి ఉంటుంది? అందుకని ఆ రోజు అటువంటి పోరాటాలు జరిగినాయి. సోనియా గాంధీ కూడా ఆమె ఇచ్చింది. కేసీఆర్ 5 ఏళ్ళు పార్లమెంట్ పోలే, 5 ఏళ్ళు మహబూబ్నగర్ పోలే, అయినా చూద్దామన్నాం. అట్లా ఆ తర్వాత కరీంనగర్ మలబోలే. చూడొద్దు, మొదటి రోజు నుంచే తప్పని చెప్పాలి. అది తెలంగాణ చైతన్యం. మనం సహిస్తామంటే తప్పు అవుతుంది. మనం కూడా మౌనంగా ఉంటే కూడా కుమ్మక్కైనట్లు లెక్క. సైలెన్స్ ఇస్ కన్వెన్స్ ఇస్ బిట్రయల్. తప్పని చెప్పాలి. అప్పుడు వాళ్ళ త్యాగాలకు మనము గుర్తులమవుతాం, వాళ్ళ త్యాగాలకు అర్హులమవుతాం. చివరికి ఒక్క మాట చెప్పి ఆపేస్తా. గద్దరన్న ఎంత త్యాగాలు చేసిండు, ఎంత పోరాటాలు చేసిండు. దాని వెనుక అరగోపాల్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ మేధావుల ప్రవచన, వాళ్ళు చెప్పితే కూడా ఉన్నాయి, వాళ్ళ బోధనలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు గద్దరన్న సరిగ్గా శివాజీ ఎక్కడుండో అట్లనే చూపించాడు. ఒక చిన్న చెప్పేసి ఆపేస్తాను నేను, ఎందుకంటే ఎక్కువ లోతులకు పోను. చార్లీ చాప్లిన్ మీరు వినుంటారు. ప్రతి ఒక్కరు చార్లీ చాప్లిన్ కాపీ చేసేవాళ్ళు. మా శంకర్కు తెలుసు, శంకర్కు. చార్లీ చాప్లిన్ చెప్పులు, చార్లీ చాప్లిన్ కర్ర, చార్లీ చాప్లిన్ గొడుగు, చార్లీ చాప్లిన్ మీసాలు, చార్లీ చాప్లిన్ నెక్టై, ఇవన్నీ ఉండేటి. హెయిర్ క్రాప్ అన్నీ చార్లీ చాప్లినే. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెట్టిండట. దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయిండు. ఆయన కూడా కాంపిటీషన్లో పాల్గొన్నాడు. ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దర్ అనేది కనుక పెడితే ప్రతి ఊర్లో 10 మంది గద్దరన్నలకు ఇమిటేట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి ఊర్లో ఇంతమందిని తయారు చేసిండు గద్దర్. ఇదే గోసి, ఇదే గొంగడి, ఇదే రుమాలు, గొల్ల రుమాలు, ఇదే కర్ర. వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలన్నాడు గద్దరన్న. అందుకనే శివాజీ విశాఖపట్నం దేశమంతా, ఆయన అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, వంగపండు ప్రసాద్, వీళ్ళందరూ కలిసి అక్కడ ఇక్కడ అంతా చైతన్యం చేసిండ్రు. కాబట్టి గద్దర్ లాంటి కళాకారుడు ఇంకా రాడు, పుట్టడు. మళ్ళా పోరాటం చేయాలంటే తప్పు జరిగితే ఈ శివాజీ లాంటి వాళ్ళందరూ ముందు పెట్టుకోవాలి, మా వెన్నెలమ్మను ముందు పెట్టుకోవాలి, విమలక్కను ముందు పెట్టుకోవాలి, ప్రజలు చైతన్యం చేయాలి. ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించాలి, మొదటి రోజు నుంచే ప్రశ్నించాలి. చిన్న తప్పును కూడా సహించొద్దు. మా కడుపు మంటదా? ఎవరు వాళ్ళు? చంపినోడు ఎవరు? ఎక్కడ చచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళే ఇప్పుడు మీ పక్కన ఉంటే ఎట్లా ఊరుకుంటాం? అందుకనే మేము పేర్లు చెప్తలేము. మనం సదా జాగరూకతతో ఉందాము. లేదు అట్లాంటి ఇంకా తప్పంటాం. అమ్మ వినం, మేము కాంగ్రెస్ వాళ్ళు కూడా తప్పడతాం, గల్లా బట్టి అడుగుతాం. మీరు తప్పు చేయకండి. 2వ తారీఖు నాడు ఎవరు తెలంగాణ వాదులు అయితే పోకండి. మీరు దొంగ పనులు చేస్తున్నారు. అదే మహేందర్ రెడ్డి కదా కారణమైంది వీళ్ళందరికీ. మీ పక్కన ఉంటాడా? అదే దానం నాగేందర్ తెలంగాణ కొట్టింది కదా, మీ పక్కన ఉంటాడా? సిగ్గు నాన్న తెలంగాణలకు. నాకైతే సిగ్గు మసులుతుంది కడుపు. ఎవరైనా సరే లాఠీ లేపి నెత్తి వాళ్ళు కొట్టాలని ఉంది. అందుకనే అందరు దొంగల్ని పక్కన పెట్టుకున్నారు కదా.
కేసీఆర్ పక్కన దొంగలంతా ఇప్పుడు మీ పక్కన ఉంటారా? మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఖత్తర్ ఎక్కడ ఉన్నారు? మేము ఐక్య కార్యాచరణ కమిటీ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. సోనియమ్మ ఒకతే. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కరెక్టే, ఒప్పుకుంటాం, చేసింది కరెక్టే. కానీ ప్రజల త్యాగాలతో తెలంగాణ వచ్చింది, అమరుల త్యాగాలతో పోరాటం వచ్చింది, గాయాలతో వాళ్ళకి ఎన్ని త్యాగాలు చేసిండ్రు. అందుకనే మేము త్యాగాలను తలుచుకుందాం. సోనియా గాంధీని ఆమెకు ఒప్పుకుందాం. సోనియా గాంధీ కాబట్టి వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ నుండి వచ్చేది కాదు. సోనియా గాంధీ ఢిల్లీలో కూర్చున్నది కాబట్టి వచ్చింది. అందుకని మనం సోనియాని కూడా తలుచుకుందాం, థ్యాంక్ఫుల్గా ఉందాం సోనియా గాంధీకి. కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోద్దేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుదామంటే ఆంధ్రలో మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకొనే ఉందాం, లూటీ చేసే లాఠీ లేపుదాం. మేము 2వ తారీఖు నాడు జరిగేది మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలను ఇంకా పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. మా యాదగిరి అన్నని కాంట్రడిక్ట్ చేయడం కాదు, కానీ 10 ఏళ్ళు కేసీఆర్ గౌరవించుకోలే. గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్తా, ఒక్క నిమిషం. ఇది సందర్భం అది కాదు, సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మీటాడు తప్పు అంటున్నాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు అట్లా. సందర్భమే కాదు, మీరు మాట్లాడే సందర్భం కాదు అది. ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు. ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు? ఇది కాంట్రాక్ట్ చేయడానికి వచ్చారా మీరు? మీ వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది. మీరు కాంట్రాక్ట్ చేస్తే ఎట్లా వద్దన్నా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము మీరు తప్పు మాట్లాడుతున్నారు. మాట్లాడతారు మీరు. రమా ఒక్క నిమిషం. యాదగిరి అన్న సారీ, యాదగిరి అన్న సారీ అన్న. రమా ఇగో అన్న పాషమన్న ప్లీజ్. సందర్భం వేరు, ఇది సందర్భం వేరు అన్న. ఇది ఓన్లీ పాట కోసం నేను ఫస్టే చెప్పిన. అందుకే వచ్చిన అతిథులకు దయచేసి ఇది అమరవీరుల పాట, ఇది రాజకీయం కాదు, ఏ పార్టీలకు ఇది కాదు, అది అతీతంగా మాట్లాడుకుందాం. ఓన్లీ పాట కోసమే మాట్లాడదామని చెప్పినాం. దయచేసి ప్లీజ్ అన్న పాషమన్న ప్లీజ్ పాషమన్న ప్లీజ్. గన్మెన్స్ మీరు దూరం ఉండండి ప్లీజ్. మనోళ్ళు తీస్తారు. గన్మెన్స్ మీరు దూరం ఉండండి. అన్నకు దూరం ఉండండి ప్లీజ్. అన్నకు దూరం ఉండండి. మీరు ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అన్న, దయచేసి ప్లీజ్ అన్న. నేను క్షమాపణ చెప్తానండి. నేను మీకు పాదాలకు దండం పెడతాను. ఎందుకంటే ఇది సందర్భం, అంతే. ఒక పాట చేసినాం, ఇదే ఇంత అన్న. మనం ఒక వేదిక పెట్టుకుందాం అన్న. మనం వేరే వేదిక పెట్టుకుందాం ప్లీజ్ అన్న. కుటుంబ సభ్యులు వచ్చారు, వాళ్ళ ముఖాలు చూడు, వాళ్ళు బాధపడతారు అన్న. పాషమన్న అన్న ప్లీజ్ పాషమన్న కూల్ అన్న. అక్క విమలక్క ఒక్క ముచ్చట చెప్పండి ప్లీజ్, ఒక్కటే అన్న. అరే మన ఏందే పాషమన్న ఏందే, ఒకసారి చూడు అజయ్, ఒకసారి సాంగ్ ప్లే అన్న. శంకర్ అన్న ఒకసారి చూడండి, స్క్రీన్ తీయండి ఒకసారి. అది ఏంది, పోస్టర్ తీయండి ప్లీజ్.
కిషోర్కి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. నేను ఆలస్యంగా రావడానికి గల కారణం, వరంగల్ జిల్లాలో ఒక సీనియర్ మా కామ్రేడ్ ఒక అతను చనిపోతే సంస్మరణ సభకు పోయి వస్తున్నా, అందుకే ఆలస్యమైంది. వేరే ఏం లేదు. ఇక్కడ టైంకి వస్తా అని చెప్పి మాట ఇచ్చిన కిషోర్కి, కానీ అందుకోలేకపోయిన విపరీతమైన ట్రాఫిక్. వస్తూ వస్తూ తమ్ముడు పృథ్వీని తీసుకొని ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినాం. పాట ముందే ప్రోమో చూసినప్పుడు కూడా నా అభిప్రాయం చెప్పిన తమ్ముడికి. ఏదేమైనా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొవోక్ చేసిన వాళ్ళెవరు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొవోక్ చేసిన వాళ్ళెవరు, నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళెవరు, పాల్గొంటూ అందులో లీనమైపోయి ఆ బాధను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళెవరు, ఆ చనిపోయినటువంటి వాళ్ళ దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులై పనిచేసినటువంటి వాళ్ళెవరు, ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది ఇయ్యాలనే కాదు, ఎప్పటికైనా ఒక సమీక్ష జరగాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఉన్నది. కానీ ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని నేను చెప్పలేను. కానీ పెద్దలు ఉన్నారు ఇక్కడ, హరగోపాల్ సార్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. గతంలో మేము కూడా దండాలు దండాలు రో అనేటువంటి పాట, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో అనేటువంటి పాట దర్వెల్లన్న పృథ్వీ అందరూ టీం కలిసి రాసినటువంటి పాటని మేమందరం కలిసి చేసినాం. ఆ పాట బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పీక్ టైంలో ఒకరొకరు రాలిపోతున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇంకొంతమంది చావడానికి ప్రేరేపించినటువంటి విధానం ఒక ఎత్తు అయితే, సిన్సియర్గా ఉద్యమాల పట్ల ఒక అవగాహన కలిగి ఉండి ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి దానిపైన ఒక శ్రద్ధ చూపినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ చావులను ఆపాలి, ఆత్మహత్యలు కాదు, యుద్ధంలో ముందుకు సాగుదాం, తెలంగాణ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మాలాంటి వాళ్ళమందరం పనిచేసినాం. అప్పుడే పుట్టుకొచ్చినటువంటి ఇంకొక పాట కూడా ఉంది మిత్ర ద్వారా. ఎందుకు కాలిపోతావు నువ్వెందుకు రాలిపోతావు, రాలకురా నువ్వు కాలకురా, రాలకురా నువ్వు కాలకురా, కాలి బూడిదగాకురా, కాలి బూడిదగాకురా, ఎందుకు కాలిపోతావు నువ్వెందుకు రాలిపోతావు. ఈ పాట ద్వారా మేము నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. ఇక్కడే ఉన్న పృథ్వీకి తెలుసు, ఇంకో ఎల్లన్నకు తెలుసు, కిషోర్కి తెలుసు, శంకరన్నకు తెలుసు, హరగోపాల్ గారికి కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. కొంతమందిని బతికిచ్చినాం, మేము బతికిచ్చినాం. వద్దు, మీరు ఇట్లాంటి చావులు చావద్దు, యుద్ధంలో ముందుకు పోదాం, మనం అందరం కలిసి ముందుకు పోదామని. అయితే చనిపోయినటువంటి కుటుంబాలను ఎంతమందిని కలిసాం అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఇప్పటికీ మన ముందున్నది. అది నిజంగా చాలా బాధాకరం. ఇక్కడే పృథ్వీ చాలామంది అమరుల కుటుంబాలని కలవడం, ఇప్పుడు సుమన్ వాళ్ళ కుటుంబం కూడా కలిసి మాట్లాడడం కూడా జరిగింది. నేను తమ్ముడితో పాటు కొన్ని కుటుంబాల దగ్గరికి కూడా పోయినా. గన్పూర్లో కొమరయ్య అనే అతను చనిపోతే ఆయన భార్య కదా పూల, ఆమె చిన్న దుకాణం పెట్టుకుందామని పెట్టుకున్న దానికి కూడా మేము ఇనాగ్రేషన్కి పోయినాం. కానీ ఆ దుకాణం పోయింది, ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు అట్లనే ఉంది. శోభన్ అనేటువంటి అబ్బాయి నిజంగా ఇవాళ గనక ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆటగాడిగా మిగిలిపోయేటువంటి వ్యక్తి శోభన్. ఆయన కాలు పోయి ఎవరు పట్టించుకోకపోతే అందరం కలిసి పృథ్వీ ప్రధానంగా శ్రద్ధ తీసుకున్నాడు. తనతో పాటు మేము పాశమన్న మేమందరం కూడా పోయి కలవడం, అట్లాంటి కొన్ని కుటుంబాలని కూడా కలవడం అనేటువంటిది జరిగింది. కలవాలి, మనం మాట్లాడుకోవటానికి చాలామంది మాట్లాడుకుంటాం, కానీ
వాళ్ళ పట్ల, ఆ కుటుంబాల పట్ల కన్సర్న్ ఉండాల్సినటువంటి బాధ్యత కూడా తెలంగాణ సమాజం మీద ఉండాలి. సరే, కష్టపడి తమ్ముడు ఒక పాట తీసిండు, ఇవాళ మన ముందుకు మళ్ళీ తీసుకొచ్చిండు. ఎందుకంటే మీరు మర్చిపోతున్నారా అనేటువంటి దాన్ని గుర్తు చేయడానికి తను శ్రమించిండు. ఆ శ్రమ నిర్నాల కిషోర్ చిత్రీకరణలో కనిపించింది. సరే, చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ప్రధానమైనటువంటి అంశం ఏందనేటువంటి దాన్ని మాత్రమే ఇందులో చూడాలి. గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు అనేటువంటి దానిపైన సరే మిత్రులందరూ, పెద్దలందరూ కూడా మాట్లాడి ఉన్నారనుకుంటాను. నేను దాని గురించి దాని జోలికి పోను. కానీ ఎప్పటికైనా ఒక మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఆ పోరాటానికి కొనసాగింపుగా జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక చారిత్రాత్మకం, ఒక లిఖించేటువంటి, అది సువర్ణాక్షరాలంటమా ఏ అక్షరాలంటాం తర్వాత విషయం, కానీ అది చరిత్రలో నిలిచిపోయేటువంటి పోరాటం, మహత్తరమైనటువంటి పోరాటమే. వాలంటరీగా ఎవరికి వాళ్ళు వచ్చి పోరాటం చేయడం, అందులో వందల మంది కళాకారులు పుట్టుకురావడం, ఈనాటికి ఇంకా కొంతమంది కనుమరుగైపోయినా, కొంతమంది ఇంకా ప్రజల పక్షాన నిలబడి ఉన్నా, ఇంకొంతమంది వివిధ రకాలుగా ఉన్నా, వాళ్ళ పక్షాన కూడా మేము గతంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ స్కిల్స్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎట్లెట్లా ఏ రంగానికి ఉపయోగపడతారో ఆ రంగంలో రాణించే విధంగా వాళ్ళు చూడాలి తప్ప వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది కళాకారుల కోసం. అందుకనే ఏది ఏమైనా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పాట ఉండాలని, అట్లనే ఎవరో ఒకరితోటి ఇది ఆగిపోకూడదు, ఇది మరింత ముందుకు సాగాలి. సాగే క్రమంలో అందరం కలిసి ఐక్యంగా తప్పనిసరిగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి ఐక్య పోరాటాల కోసం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఈ మూల నుండి ఆ మూలకు, ఆ మూల నుండి ఈ మూలకు దాదాపు 8 నెలలు భూమి మీద పడుకోకుండా నిద్రలేని రాత్రులు ఎన్ని పోయినామో, ఎట్లా గడిపినామో, ఎంతమంది ప్రత్యక్షంగా మమ్మల్ని చూసినటువంటి వాళ్ళు ఉన్నారో, వెంట్రుక వాసిలో ప్రమాదంలో నుంచి బయటపడినటువంటి రోజులు ఎన్ని ఉన్నాయో, వంగపాడు అనేటువంటి గ్రామానికి కూడా పోయినటువంటి పరిస్థితులు ఎట్లున్నాయో అనేటువంటి దానిపైన చాలా చాలా జ్ఞాపకాలు ఇప్పుడు నెమరు వేసుకోవడం జరిగింది ఈ కాసేపట్లోనే. అందుకోసమే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే జగతి వేదనే తన బాధగా, జగతి వేదనే తన బాధగా, చరిత్ర నిర్మాతలే చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ అంటూ ఆశతో, ఆశయంతో, ఆ ఆశయం కోసం ఇవాళ తెలంగాణ ఉద్యమమే కాదు, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాల్లో కూడా అసువులు బాసినటువంటి వాళ్ళ కళ కూడా ఒక వలస విముక్త తెలంగాణ. అట్లాంటి తెలంగాణ కోసం మనం అందరం కలిసి ఏం చేద్దామనేటువంటి దానికోసం మాత్రం తప్పనిసరిగా ఒకసారి మళ్ళీ రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడికి మరొకసారి అభినందనలు. ధన్యవాదాలు అక్క. అక్క ప్లీజ్. దచ్చన్న దారిలో త్యాగాల పాట గద్దరన్నతో
మేము చేసినాం. దచ్చన్న దారిలో పార్ట్ 2 విమలక్క, నేర్నాల కిషోర్, ఇంకొక 6 అమరులతోటి మళ్ళీ అతి త్వరలోనే మన ముందుకు వస్తుంది. అక్కడికి చెప్పలే నేను ఇప్పుడే. ఓకేనా అక్క? ప్లీజ్ చప్పట్లు కొట్టాలి. ఇంకొక 6 అమరుల వీరుల పేర్లు తీసుకొని మళ్ళీ ఇది మీ ముందుకు తీసుకొస్తాం. జూనియర్ గద్దర్ గారిని ఒకసారి శివాజీ బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ కూడా చాలా వాళ్ళ శ్రమ కనిపించింది. టీం అంతా ప్రతి ఒక్కరిలో ఆ శ్రమ కనిపించింది. అందరూ టెక్నీషియన్స్ కానివ్వండి మొదలుకొని, ఆర్టిస్టుల కానివ్వండి మొదలుకొని, మ్యూజిక్ సింగింగ్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి అందులో చూస్తే వాళ్ళ శ్రమ కనిపించింది. ఎందుకంటే సినిమా ప్రపంచానికి మనం కొంచెం మనకు అంటే సినిమా ప్రపంచంలోనేమో చాలా అన్న చెప్పాలి శంకర్ అన్న, ఎందుకంటే అంత వెసులుబాటు మనకు దొరకది. కాబట్టి ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా చూపించిండ్రు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. అమ్మ శంకరమ్మ, శ్రీకాంతచారి, అమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ పాట మీద స్పందన తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు అమరుల త్యాగాల మీద ఒక పాట రాసినటువంటి కిషోర్ గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు. పాటలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పాత్ర కళాకారులది. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది ఎందుకోసం? ఇప్పుడు పేద ప్రజలకి, మారుమూల గ్రామాలకు తెలంగాణ కోసం, ఎందుకు తెలంగాణ అనేది వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని విప్పి చెప్పారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు కాలు గజ్జగట్టి వాళ్ళు డప్పు సంకలు వేసుకుంటే వాళ్ళు వంట కూడా మర్చిపోయి, ఇంట్లో పని కూడా మర్చిపోయి ఆ కళాకారుల కాడుండి వాళ్ళు వివరంగా వివరిస్తే కూడా వాళ్ళు అర్థం చేసుకొని పోరాటానికి ముందు సాగారు. ఇవాళ తెలంగాణ కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ముఖ్యంగా సబ్బండ వర్గాలన్నీ కూడా ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరులయ్యారు. శ్రీకాంతాచారి ఒక భార్య పిల్లల కోసమో కూటికి లేకనో చనిపోలే. ఆయన పుట్టింది 15 ఆగస్టు. ఎప్పుడు అనేవాడు, మమ్మీ నేను స్వాతంత్రం వచ్చిన రోజు పుట్టిన తెలంగాణ రాష్ట్రం కోసమైనా మరి నేను సాధిస్తానేది, ఎందుకు నాన్నను అట్లా అనవద్దని నేను అనేది. కానీ ఏ దొరల కొడుకులు చనిపోలే, ఏ నాయకుల కొడుకులు చనిపోలే. బడుగు బలహీన వర్గాలు కడుపు కాలి ఆకలి మంటతో ఉన్న పిల్లలే చనిపోయారు. మా అమ్మ మా నాన్నలు ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తే మాకు ఉద్యోగాలు లేవు. దొరలకు, భూస్వాములకు వాళ్ళకి ఎట్లా భూములో జాగాలో ఉంటే బతుకుతారు. ఈ పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు చనిపోయిందే మరి ఆకలి మంట కోసం. ఉద్యోగాలు లేక మేము ఎంతో చదువుకుంటే కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పి ఆ బాధతోటి శ్రీకాంతాచారి ఎప్పుడు చూసినా ఈ డప్పు సంకలు వేసుకొని ఇట్లాంటిది ఒకటి వేసుకొని పాట పాడేది. రసమయ్య బాలకృష్ణ వాడిన పాట పాడుకుంటూ క్యాసెట్ వేసుకొని చూసేది. నీ చదువుకునేటోనికి అది వద్దు నాన్న, నువ్వు తెలంగాణ ఉద్యమం వద్దు, తెలంగాణ అనేది నాకు కూడా అర్థం కాదు, తెలంగాణ ఏంది నాన్న అని చెప్పేసి నేను అనేది. మంచి మంచి ఉద్యోగస్తులే రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ కోసం పోరాడుతున్నారు మమ్మీ అని చెప్పి నా కొడుకు చెప్పేవాడు. మరి నడి రోడ్లో ఒక మాంసాన్ని నూనె చేసి నరాన్ని ఒత్తి వేసి, మరి ఆ నరాన్ని ఒత్తి వేసి 4 కోట్ల ప్రజల గుండెలో ఒక ఒత్తయి, ఒక దీపమై వెలిగినప్పుడే మరి ప్రజలందరూ కూడా ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మరి ఆ సమయాన మరి హాస్పిటల్లో ఉండి కూడా విఠల్ రాజేందర్ గారు వస్తే, తమ్మి ఎందుకు కాలినావు అని చెప్పి నన్ను గుర్తుపట్టినావు అంటే, అన్నా నేను గుర్తుపట్టినా కానీ నేను మాట్లాడను, నేను కాలిన తర్వాత 3 రోజులకు వచ్చినావు, అందుకని నేను మాట్లాడట్లేదు అన్న. ఒకవేళ మీరు నన్ను బతికించాలనుకుంటే మరి నేను మళ్ళీ చనిపోతా. తెలంగాణ రాష్ట్రం రావాలంటే మరి ఉవ్వెత్తున ఉద్యమం ఉండాలి. ఉద్యమం అణిచివేసినట్టుంటే నన్ను బతికించే తీరు ఉంటే నేను మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతా. కేసీఆర్ గారిని బతికించండి, తెలంగాణ రాష్ట్రం వస్తుందని ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి కాలి నుంచి మాంసాలు కరిగి ముద్ద పడుతున్నా అమ్మ అనలే, జై తెలంగాణ అన్నాడు. సగం మాంసం అంబేద్కర్ విగ్రహానికి అంటుకుంది, ఇట్లా అల్లుకున్నాడు అంబేద్కర్ విగ్రహాన్ని. మరి అట్లా కూడా అమ్మ నాన్న అనలేదు, తెలంగాణ అని అన్నాడు. అలాంటి శ్రీకాంతాచారి మరి వాళ్ళ ప్రజల గుండెలు ఉన్నాడు, కళాకారుల గుండెలు ఉన్నారు.
ప్రతి స్టేజ్ మీద నా కొడుకు పాట కానీ అమరవీరుల గురించి గుర్తు చేయని కళాకారులు లేరు. ఎందుకంటే అమరుల కష్టం వాళ్ళకి తెలుసు, కళాకారుల బాధలు ఏందో వీళ్ళకి తెలుసు. కాబట్టి ప్రతి దగ్గర కూడా మరి కళాకారులు అమరులను తలుస్తారు. కాబట్టి మాకు చాలా సంతోషమైన విషయం. మా కొడుకులు చనిపోయారు, కానరాని లోకానికి పోయారు. ఈ పాట సందర్భంగా మా తల్లులను మేము చూసి కూడా సంతోషించేవాళ్ళం. మా కొడుకుకి ఇలాంటి పాట ఉందా, మా కొడుకులు నిజంగానే వస్తున్నారా అని చెప్పి కూడా మేము చాలామంది తల్లి కడుపుకోదు అనేది ఆడవాళ్ళకే తెలిసి ఉంటుంది. కానీ ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా కానీ ఇవాళ ఏ నాయకుడు కూడా గుర్తించే వాళ్ళు లేరు. అమరవీరుల కుటుంబాలను పిలిచిన వాళ్ళు లేరు. అమరవీరుల కుటుంబాలకు ఒక 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2-3 సంవత్సరాలు జూన్ 2 తారీఖు సన్మానం చేయడం జరిగింది. నేను అనేది ఒకటే కోరిక, నా మాట ఏదైనా తప్పకున్నా కానీ మన్నించాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా అమరులు లేని కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ముఖ్యంగా అమరవీరులకు దీపం అర్పించాలి, అమరవీరులకు నివాళులు అర్పించాలి. ఏ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ రావచ్చు. ఫస్ట్ అమరులు లేని తెలంగాణ లేదు. కాబట్టి అమరులకు నివాళులు అర్పించాలి వేదికల మీద అని నేను కోరుకుంటున్నా. మరి ఇట్లే కళాకారులు మరి దర్వేలన్న కూడా అమ్మలకు పాదాభివందనం. మీ ఆవేదన ఏ శక్తి కూడా చల్లార్చలేదేమో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ సిద్ధించడం కోసం మీ పిల్లల్ని సైనికుల్లా పంపించారు. దచ్చన దారిలో పాట చూస్తున్నంతసేపు నిజంగా కూడా ఆ పాత జ్ఞాపకాలు, అప్పటి ఉద్యమ నేపథ్యం, అప్పటి ఉద్యమ చరిత్ర, ఆ మూమెంట్స్ అన్ని కూడా కళ్ళ ముందు కదిలాయి. అందుకు నిర్మల కిషోర్ వాళ్ళ టీంని, శివాజీ, మిగతా అందరి సభ్యులందరినీ కూడా, టీం సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. చాలా ఉద్వేగభరితంగా ఉంది పాట. నిజంగా దారి తప్పిన మనుషులకి, దారి తప్పిన వ్యవస్థకి ఈ దచ్చన్న దారిలో మళ్ళీ ఈ పాట ద్వారా, ఈ ప్రయత్నం ద్వారా దారి చూపించే, దిశను చూపించే విధంగా ఉంది. నేను గమనించిన దాంట్లో, నాకు అర్థమైన దాంట్లో, తెలంగాణ సాయుధ పోరాటం, ఆ పోరాటంలో పేదలు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురవుతున్న వాళ్ళు, రాళ్ళు పట్టినా, కర్రలు పట్టినా, కొడవలు పట్టినా, కత్తులు పట్టినా, బరిసెలు పట్టినా ఎదురు తిరిగింది ఆ రోజు చరిత్ర. ఆ తర్వాత సమాజం కోసం నక్సల్బరీ ఉద్యమం, తుపాకులు పట్టినా కూడా సమాజం కోసమే అదొక చరిత్ర. ఆ తర్వాత జనసభ, బిల్లి లలిత శరీరం ముక్కలైంది, అది కూడా ఒక చరిత్ర. ఆ తర్వాత మరిదేశ ఉద్యమంలో అనేక మంది అమరులు, శ్రీకాంతాచారి దగ్గర నుంచి అనేక మంది వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా, వాళ్ళు చచ్చిపోతే ఏమొస్తుందో వాళ్ళకి తెలియదు, కానీ తెలంగాణ వస్తే ఒక సమాజం వస్తుంది, అసమానతలు లేని తెలంగాణని కోరుకుందామని వాళ్ళు అమరులయ్యారు. ఇందాక విమలక చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం కూడా 2 సమాంతరమైన వ్యవస్థల ద్వారా నడిచింది. ఒక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అయితే, రాజకీయ పార్టీలు ఆ వ్యవస్థ అయితే, ఇంకొక వ్యవస్థ ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు ఆ వ్యవస్థ. చాలా వేదికల మీద, ప్రతి ఊళ్ళలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అనేకమైన వేదికలు పంచుకున్నప్పుడు కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, విద్యార్థి నాయకులు, ఉద్యమ నేతలు స్టేజ్ పైన ఉంటే రాజకీయ పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కింద కూర్చొని ఆ సభని విజయవంతం చేశారు. కానీ ఈరోజు చూస్తే రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఆకాశంలో ఉంటే ఉద్యమ నేతలు, నాయకులు, ఉద్యమం నడిపించిన వాళ్ళు, అమరుల తల్లిదండ్రులు, విద్యార్థులు, కవులు, కళాకారులు నేల మీద ఉన్నారు. ఈ అసమానతలు తొలగడం కోసం దచ్చన దారిలో 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ మరో వ్యవస్థ కోసం, మరో పోరాటాన్ని కోసం ఒక దారి చూపే దిశగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఈ పాటలు ఉంటాయని కూడా కోరుకుంటూ, దానికి కావాల్సిన మద్దతుని, దానికి కావాల్సిన సపోర్ట్ని కూడా నా వంతు ప్రయత్నంగా నేను కూడా చేస్తానని తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నిర్మల కిషోర్ అండ్ టీమ్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అక్క చెప్పండి అక్క. మీడియా గురించి, మీడియా ప్రమోషన్స్, బ్రదర్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కమ్ హియర్.
కళాకారులు అయితేనేమి, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళైతేనేమి అనేకంగా కేసులలో ఇరికించబడి ఉన్నారు. అయితే ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ఈ వేదిక కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం అందరం కళాకారులం కనుక అది ఇంకా కేసులు అట్లాగే ఉండినాయి. పోయిన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం, ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి కూడా నేనే కాదు ఇక్కడున్న హరగోపాల్ సార్ కూడా తీసుకెళ్లారు. అందుకని అందరం కూడా అది కూడా ఆలోచించాలి, డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని భావిస్తూ, అట్లనే జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసీ బిడ్డలు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా మనం అందరం కూడా గొంతెత్తి నినదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు చాలా చాలా కష్టాలు పడుతున్నారు, అవమానాలకి, అత్యాచారాలకి, బాధలకి అన్నిటికీ గురవుతున్నారు. ఆ పేరుతోటి ఎంత హింస కొనసాగుతుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ అట్లాంటి పోరాటాలకి సంఘీభావంగా ముందుకు కదలాలని మిత్రులందరికీ సవినయంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. వెన్నెల గద్దర్ దచ్చన్న దారిలో త్యాగాల పాట కోసం, ఈ పాట కోసం స్పందన చెప్పాల్సిందిగా విజ్ఞప్తి. ముందుగా కిషోర్ అన్నకు చాలా చాలా ధన్యవాదాలు. అన్న ఫోన్ చేసి, అమ్మ నేను కిషోర్ని పాటలు రాస్తాను, పాటలు పాడతాను, నాన్న పరిచయము, మీరు వస్తారా అని అడిగారు. అయితే నేను అన్నాను, పాటలు పాడేవాళ్ళు, పాటలు ఆడేవాళ్ళు గద్దరన్న పేరు ఎక్కడ చెప్పినా, పెద్ద వేదిక కాదు, రోడ్డు మీద మీరు పెట్టినా సరే నేను ఉంటాను మీతోనే అని చెప్పి అన్నాను. అందుకే వచ్చాను. థ్యాంక్ యూ అన్న. చాలా అంటే గుండెను పిండేస్తుంది పాట. మీరు అన్నారు చిన్న స్క్రీను, చిన్న షార్ట్ అన్నారు, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది పాటకు. ఇందాక మన శంకర్ అన్న అన్నట్టు, అట్లాగే గద్దర్ అన్నట్టు చల్లబడ్డ ఆత్మలన్నీ మళ్ళీ ఏకం చేసే శక్తి ఈ పాటకు ఉందని నేను అనుకుంటున్నాను. ఆత్మలన్నీ కలయించండి, ఆత్మలను లేపండి. మరి ఒక్కసారి మనం ఐక్యమై మన సమాజమైన తెలంగాణ, త్యాగాల తెలంగాణ, ఉద్యమాల తెలంగాణ, అమరుల తెలంగాణని మనం తెచ్చుకోవాలి. తెలంగాణ ఎందుకోసం అంటే మన నీళ్ళు మనకు వచ్చినాయా, మన భూములు మనకు వచ్చినాయా, మన ఉద్యోగాలు మనకు వచ్చిందా, మన పాలన మనకు వచ్చిందా, ఒక చిరునవ్వైన సమాజం ఏర్పడిందా అంటే ఏర్పడలేదంటే మళ్ళీ ఒక్కసారి ఉద్యమించిన సమయం, సందర్భం ఇప్పుడు ఏర్పడింది. ఈ పాటతో మళ్ళీ ఒక్కసారి కళాకారులు, ఉద్యమకారులు, విప్లవకారులు, రచయితలు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, అక్కలు, అమ్మలు అందరు ఐక్యమై మన సమాజాన్ని ఏర్పరచుకోవాల్సిన సందర్భం మళ్ళీ ఉందని గుర్తు చేసిన పాట ఇదన్న. చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఒక చిన్న పాటతోని మొదలుపెట్టి బంద్ చేస్తాను. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మ నీ ప్రేమానిదమ్మో, ఎట్టల్లా మట్టి చిప్పవో గాయదొల్లా గండ్రగొడ్డలివో అని మొదలు పెట్టిన పాట. అట్లాగే పొడుస్తున్న పొద్దు మీదతో ఉద్యమాన్ని నడిపిన పాట. అంతలో ఆగలేదు, ఉద్యమం నడిపించారు, తెలంగాణ సాధించుకున్నాక తెలంగాణ ఎటువైపు పోతుందని చివరిగా అనలేము. మళ్ళా ఒక ఉద్యమం రూపంలో ఒక పాటను అందించారు గద్దరన్న. బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, గుది గుంజుకుందామురో అనే ఉద్యమాన్ని మళ్ళీ మొదలు పెట్టాలని కోరుతున్నాను. ఒకవేళ మీరు అన్నారు గద్దరన్న ఉంటే ఈరోజు ఏం చేసేవాడు, పూలమాలలే కాదు పాదాభి దండాలు. అందుకే తొలి దశ, మలి దశ ఉద్యమకారులు చుక్కల్లో ఉన్నారంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న వీరులు మన ప్రొఫెసర్ హరగోపాల్ అన్న, అట్లాగే ఇందాక కోదండరామ్ గారు, మన పాశం యాదగిరి అన్న, మన విమలక్క, మన పృథ్వీరాజ్ అన్న, ఈ కళాకారులంట మనకు కనిపిస్తున్న వీరులు. ఈ వీరుల వల్లనే
ఈ తెలంగాణ సమాజం ఏర్పడింది. ఈ వీరులని మనం గౌరవించుకోవాలి. ఈ వీరులతో కలిసి మెలిసి మళ్ళొక సమాజాన్ని ఏర్పరచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకవేళ గద్దరన్న ఈరోజు ఉంటే ఏం చేస్తుండేవాడు? ఏమో చెప్పగలుగుతారా? గద్దరన్న ఉంటే ఏం చేస్తుండో నేను చూపిస్తాను. ఎందుకంటే అమరుల త్యాగాలు కెమెరాస్ ప్లీజ్. ఎక్కడ ఫోన్ నిలబడి బొమ్మలు లెక్క. థ్యాంక్ యూ. ఎందుకంటే తల దించి త్యాగాలకు ఆ కడుపులో పుట్టిన ఒక తల్లి బాధ తల్లికే తెలుసు. ఆ కడుపు కోతని ఎవరు తీర్చలేరు. అంత త్యాగాలు చేసిన వాళ్ళకు మన తల దించి శిరస్సు దించి ప్రమాణం చేయాలి. ఏం ప్రమాణం అంటే ఒక సమానమైన సమాజాన్ని ఏర్పరచడానికి ఇప్పుడు మరో ఉద్యమం రూపం ముందుకు తీసుకొస్తామని ఒక ప్రమాణం. ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ అన్నకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలక్క. ఈ పాటలో గద్దరన్నగా కనిపించిన శివాజీ గారికి మీరే షాలువ కప్పి మేమౌంట్ అందించాలి ప్లీజ్. శంకర్ ఒకసారి అన్న పక్కకు వచ్చి నిలబడు. మొదలైన నుంచి అడుగుతుండు శంకర్ని. మా జన్మ ధన్యమైంది. థ్యాంక్ యూ అన్న. దచ్చన్న దారిలో త్యాగాల పాట కోసం అన్న ఎల్లన్న 2 మాటలతో ఆశీర్వదించాలి మా టీంనంతా. జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా అంటే కిషోర్ అన్నకు ఆనందం అవుతుంది. జై తెలంగాణ. జోహార్ అమరవీరులకు, అమరవీరుల కన్నతరులకు పాదాభివందనాలు చేస్తూ వేదిక మీద కిషోర్ అన్న ఇంతమందిని అంటే సెలెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కల పాత్రకు ఎవరైతే సరిపోతారని చెప్పి సెలెక్ట్ చేసుకుంటూ ఏదో పాట ఏదో యూట్యూబ్లో 4 రోజులు ఆడుతుంది, పాట నాది పోతుంది అనుకునే చేసే సందర్భాలు బయట చాలా ఉన్నాయి. అట్లా కాకుండా అమరవీరులను నిజంగా మళ్ళొక్కసారి ఆ చనిపోయిన బిడ్డల్ని గుర్తించుకోవాలని చెప్పేసి సెలెక్ట్ చేసి వాళ్ళ రూపాన్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చినంటే నిజంగా గ్రేట్ హ్యాట్సప్ కిషోర్ అన్న నీకు. చాలా చాలా హ్యాట్సప్ నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వచ్చి నా కొడుకు మళ్ళీ దొరికింది చనిపోయిన బిడ్డల్ని ఈ ప్రసాద్ ల్యాబ్లో తీసుకొచ్చి పెట్టిండు. వాళ్ళ కొడుకుల్ని వాళ్ళకి చూపించిండు, వాళ్ళ తల్లులకు వాళ్ళ తండ్రులకు అందరికి కూడా. అంత గొప్ప పరిశ్రమ, అంత గొప్ప శ్రమించినటువంటి కిషోర్ అన్నకు హృదయపూర్వక అభినందనాలు. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు తీస్తే ఇంకా బాగుంటుండే. ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లం చెప్పారు, అయినా కూడా యూనివర్సిటీలో జరుగుతున్నట్టుగానే కనబడుతుంది ఆ చిత్రం. అక్కడ పోలీసు లాఠీ చార్జ్ చేయడము, అక్కడ ఉన్నటువంటి మొత్తం బందోబస్తు ఆ విద్యార్థులు అడ్డుకోవడము, ఆ సందర్భం చూస్తుంటే ఆ యాదయ్య చనిపోయిన రోజు ఆ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రోజు మేమే అక్కడ ప్రత్యక్ష సాక్షులం ఆ రోజు. కాబట్టి ఆ దృశ్యము ఇక్కడ మళ్ళొక్కసారి చూపించడం నా కళ నిండగా కనబడ్డది. మళ్ళొక్కసారి నిజంగా నా పక్కన పాశమయ్య దగ్గర కూర్చున్నాడు. ఆ సందర్భం వచ్చిన టైంలో నేను ఏడుస్తున్నా, పక్కన పాశమయ్య దగ్గర ఏడుస్తున్నాడు. ఈ ఆడిటోరియంలో మమ్మల్ని ఏడిపించిన కిషోర్ అన్న. హ్యాట్సప్ మళ్ళొకసారి హృదయపూర్వకంగా తెలంగాణ ఉద్యమ వందనాలు. ఎంతోమంది బిడ్డలు ఏ ఆశల కోసమైతే పోరాటం చేసిరో ఆ ఆశలు నెరవేరలేదన్నటువంటి ఆవేదన అందరికీ ఉన్నది. అందరూ కూడా ఏ లక్ష్యం కోసమైతే కొట్లాడినా మా లక్ష్యం నెరవేరకపోయాయని చెప్పేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ లక్ష్యం నెరవేరే దిశలో దచ్చన్న దారిలో అంటే మళ్ళొక్కసారి ఉద్యమానికి దారి తీసే కొత్త దారి అన్నటువంటి రూపాన్ని ఇస్తున్నట్టుగా మేము భావిస్తూ ఈ దచ్చన్న దారి మరో పోరుదారి కావాలని చెప్పేసి భావిస్తూ మా గద్దరన్న మళ్ళొక రూపాన్ని పట్టుకొచ్చి గద్దరన్న రూపాన్ని కూడా తీసుకొచ్చిండు. మా గద్దరన్న సూపే గంభీరంగా ఉంటుండే, ఒక పులిలాగా ఉంటుండే.
జర పిరికి చూడకే గదరన్న, నువ్వేమో గోసాలు చూస్తున్నావు. నాకు అబ్బా నుంచి అనిపిస్తుంది చెప్దామని. నువ్వు మా గద్దరన్న గంభీరంగా కనబడుతుండే, నువ్వు సూపులలో కూడా అట్లా సురకత్తు లెక్క నీ సూపులు ఉంటే మా గద్దరన్న కనబడేట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళొక్కసారి గద్దరన్న యాద్ చేసుకుంటూ ఈ వేదికను పంచుకున్న మీ అందరికీ కిషోర్ అన్న ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడో వాళ్ళ సతీమణి రమాదేవి అక్కడనే ఉన్నది, ఆమె కూడా డాష్ మీదకి వస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. మన కుటుంబస్తులు కాదు కదా, పర్వాలేదన్న, అందరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఎన్నో పాటలకు తన గాత్రంతో ఎన్నో పాటలకు స్వర్ణ కూడా మా స్వర్ణ చెల్లె సింగర్ స్వర్ణ కూడా డయాస్ మీదకి రావాల్సిన కోరుతూ కళాకారిణి. కాబట్టి ఇది కళాకారుల సభ. ఎవడైనా సరే ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీలు ఏం చెప్పినా కూడా అమరవీరుల కుటుంబాల సాక్షిగా ఈరోజు ఒక అమరవీరుని తల్లి చెప్పింది, శంకరమ్మ చెప్పింది, కళాకారులు లేకపోతే అమరవీరులు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పింది. అది అక్షరాల నగ్న సత్యం అని చెప్పేసి తెలియజేస్తూ ఆ శంకరమ్మ మాటల సాక్షిగా అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే మళ్ళొక్కసారి కవులు కళాకారులు మరో ఉద్యమానికి దచ్చన్న దారిలో మరో పోరుదారి వెతుక్కోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విమలక్క ఇంతకుముందు ఒక పాట చెప్పింది కదా, దండాలు దండాలు. ఎప్పుడో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలోనే మా పృథ్వీరాజన్న వాళ్ళ స్వగ్రామంలోనే తనే మొత్తం అన్ని బరువు బాధ్యతలు మీద వేసుకొని ఆ పాటను చిత్రీకరించడం జరిగింది. దండాలు దండాలు అనే పాట నేను రాయడం నాకు కూడా ఈ గర్వంగా ఒక అదృష్టంగా భావిస్తున్న అమరవీరుల గురించి రాయడం అంటే ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని నాతో పాటుగా మళ్ళొక్కసారి ఆ అదృష్టాన్ని పుణికిపుచ్చుకొని కిషోర్ అన్న తెలంగాణ ఉద్యోగం నుంచి అసలు మీ ప్రభుత్వంలో మీరిచ్చే బిచ్చపు ఉద్యోగాలు మాకెందుకు అని చెప్పేసి రాజీనామా చేసి వచ్చినటువంటి కుటుంబము నేర్నాల కిషోర్ అన్న వాళ్ళ సత్యమని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక బానిసలాగా తయారు చేసే ఉద్యోగాలు మాకెందుకు, బరాబరి ఆత్మగౌరవంగా నిలబడే ఉద్యోగం మాకు ఇస్తావా, మేము పని చేస్తాం, బానిసలాగా మేమెందుకు చేస్తాం ప్రభా అని చెప్పేసి రాజీనామా విసురుకుంటూ వచ్చిన బిడ్డలు. నిజంగా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బతుకుతాం గిట్లనే ఆత్మగౌరవంగా బతుకుతాం, మీకు బానిస లెక్క కాదు అని చెప్పేసి తెలియజేసిన కిషోర్ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, మాకు మస్తు బూస్ట్ నింపినావు, మా బలం వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న, వెళ్ళన్న ధన్యవాదాలు. స్వర్ణ మాట్లాడుతూ స్వర్ణ తర్వాత అన్న పొద్దు అన్న దీంతో క్లోజ్ చేద్దాం. ఇంకా ఎక్కువ సేపు ఆపను, ఇంకా అందరికి సీట్లు ఇచ్చినాం కదా అందరు. ఒక్కసారి మాకు కోడి వెంకటన్న ద్వారా ఏటూరు నగరం టీచర్, కళాకారుడు, డ్యాన్స్ మాస్టరు, కరాటే మాస్టరు, చాలా ఇంకా చెప్తా అంటే అట్లే లైన్ ఉంటుంది. ఈ అన్న ద్వారా ఈ అన్న దొరికిండు శివాజీ అన్నకు ఒక మెమోంటో వెన్నెలక్క చేతి మీద అందించాల్సిందిగా కోరుతున్నాం. ఏమైంది ఇంతసేపా? అక్క థ్యాంక్ యూ. స్వర్ణ మైదానంలో ఆటలాడినోళ్ళు మందార మండలై పూచినోళ్ళు, మైదానంలో ఆటలాడినోళ్ళు మందార మండలై పూచినోళ్ళు, తరగతి గదులల్ల చదివినోళ్ళు పోరులు బొరవడి మార్చినోళ్ళు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు నేడు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు, ఒక్కరా ఇద్దరా తెలంగాణ వీరులు నాడు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల పదులెక్కిపోయిన యుధాలు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు నాడు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు, నాడు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు. జోహార్లు తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ, జై భీమ్, జై గద్దరన్న. ఈ మూడు నినాదాలు నేడు తప్పక
మళ్ళొక్కసారి అని అనాల్సినటువంటి తరుణం ఏర్పడదని నేను భావిస్తున్నా. దచ్చన్న దారిలో అన్న మాటతోనే మళ్ళొక్కసారి దారేసిండు. అమరవీరులకు జోహార్లు మాత్రమే కాదు, వాళ్ళ ఆశయాలు నెరవేరినయా, నెరవేరేంత వరకు కళాకారుడిగా నువ్వేం చేస్తున్నావు అన్న ప్రశ్న మనందరి గుండెల్లో నాటిండు కిషోరన్న. కిషోరన్న అట్లా మౌనంగా ఉన్నట్టు కనబడతాడు, ఆయన మాట్లాడాడు, చేసే చూపిస్తాడు. నిజంగా చెప్తున్నా, ఇవాళ చాలామంది కళాకారులం నెలకి 24,000 జీతం తీసుకుంటున్నామంటే దానికి కారణం నేను ప్రత్యక్ష సాక్షిని. నాడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు సీఎం సార్ గారిని కలిసి 3,000 మందికి రాసుకపోయిండు. ఎంత బాగా రాసుకపోయిందంటే వాళ్ళ విద్యార్హతలను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని ఎన్నో రాసిండు. 500 గజాల ఇళ్ల స్థలం ఇప్పించండి, ఇల్లు కట్టుకునే స్తోమతనివ్వండి వాళ్ళకు. లేకపోతే ఇప్పుడు అమరవీరులకు స్వాతంత్ర పోరాటంలో అమరవీరులుగా గుర్తిస్తారు. అట్లనే మమ్మల్ని తెలంగాణ స్వతంత్ర పోరాట సమరయోధులుగా మా పాత్రను బట్టి, మా కృషిని బట్టి మాకు ఇవ్వండి, మా అర్హతను బట్టి పద్మశ్రీలు ఇవ్వండి, మా అర్హతలను బట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, రాయితీలు ఇవ్వండి అని అడిగిన ఏకైక మొట్టమొదటి గొంతు మా కిషోర్ అన్నది. నేను ప్రత్యక్ష సాక్షిని. అన్న వల్ల చాలా మందికి మేలు జరిగింది. కానీ ఇంకెందరో కళాకారులు ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? నిజంగా నేను అంటున్నాను, రాజకీయం లేపవచ్చు తెలంగాణ ఉద్యమాన్ని, కానీ తెలంగాణ వచ్చింది కేవలం అమరవీరుల త్యాగం. మా గద్దరన్న, మా విమలక్క కళాకారులు పాట పాడకపోతే లక్షల మంది కూర్చుండేటోళ్లే కాదు. కానీ ఇవాళ మరి ఇంతమంది కోసం అమరులైన అమరవీరుల కుటుంబాల బాధలు తీరినాయా? అంతేనా? ఇవాళ వాళ్ళు ఏడుస్తుంటే పాట చూస్తుంటే గుండెలు తరుక్కపోతున్నాయి. ప్రతి అమరవీరుడి కుటుంబంలో దీపం వెలిగేంత వరకు కళాకారులుగా మళ్ళొక్కసారి గర్జించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే కళాకారులు మేము లక్షల మందిని వాడతాం, అసలు లక్షల మందిని కూర్చుని పెడతాం. కానీ పెద్ద పెద్ద సభల కాడికి వచ్చేసరికి మా కళాకారులకి ఎక్కడ ఉంటున్నాం, మేమేమైపోతున్నాం అనిపిస్తుంది. 10 ఏళ్ళు చూసుకుంటే అప్పుడు మేము తెలంగాణ దుందాం పోయేటప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు మిస్ అయినాయి, మోకాళ్ళ చిప్పలు అరిగినాయి మాయి. ఎంతమందికి యాక్సిడెంట్లు, చెల్లెరేనుక కూర్చున్నది అక్కడ, బ్రెయిన్ దెబ్బతిన్నది, అంటే రక్తం గడ్డగట్టింది బ్రెయిన్ కింద పడితే. ఎన్ని యాక్సిడెంట్లు మిస్ అయినాయి, ఎన్ని వేసినాం అసలు. కానీ కొంత న్యాయం జరగవచ్చు కళాకారులకు. కానీ కిషోర్ అన్న ఇంకా ఎంతోమందికి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళ ఉద్యోగాల్ని త్యాగం చేసిండు కిషోర్ అన్న. నేను ఈడ కిషోర్ అన్నను పొగడడానికి నేను రాలే, కాకపోతే అమరవీరుల కుటుంబాలు వాళ్ళ ఆశయాలు నెరవేరాలి. అట్లనే గజ్జకట్టి గలమెత్తిన కళాకారులు గాయకులుగా మాత్రమే కాదు, బాగా బాధలు తెలిసిన వాళ్ళు, ఆ కళాకారులకు కూడా సరైన న్యాయం జరగాలి. దీనికోసం దచ్చన్న దారేషుండు కిషోర్ అన్న. మా ప్రాంతానున్నాడు, ఇక్కడ అక్కున్నది, వెన్నెలక్క ముందుకు వచ్చింది గద్దరన్న ఆశయాలతోని. మళ్ళొకసారి ఆ దారిన మనం అందరం నడవాలని కోరుకుంటూ ఒకటే కోరుకుంటున్నా, మా గద్దరన్న, నేను జై గద్దరన్న అని ఎందుకన్నా అంటే ఆయన అందరు సమానంగా బతికే సొసైటీ కావాలన్నాడు. జై భీమన్ ఎందుకన్నా అంటే జ్ఞానం వర్ధిల్లాలి, అందరూ బాగుండాలని కోరుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాళ్ళ ఆశయాల బాటల కిషోర్ అన్న దారేసిందని నేను భావిస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ స్వర్ణ, థ్యాంక్ యూ అన్న. ఈ సుమన్ కుటుంబ సభ్యులను తోలుకొని వచ్చిన యాదవ్ రెడ్డి అన్న, దయచేసి మా చిన్న మేమోంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ ట్రైన్లో యాదరెడ్డి సీన్ తీయడానికి అన్న లేకపోతే మేము తీసేవాళ్ళం కాదు ఆ ట్రైన్ లోపల. అన్న, మా టీం తరఫున అందరి తరఫున కూడా మీకు వందనం, కళాభివందనం తెలుపుతున్నాం. అక్క విమలక్క అన్నకు మేమోంటో అందించాలి. అదేవిధంగా యాదిరెడ్డి తల్లి తమ్ముడిని తోలుకొని వచ్చిన అన్న, చేవెళ్ళ గడ్డ మీద తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించిన దేశం వల్ల అంజన్న. ప్లీజ్ ప్లీజ్ అక్క, దేశం వల్ల అంజన్నకి యాదిరెడ్డి కుటుంబ తల్లిని వాళ్ళందరూ తీసుకొని వచ్చిన అన్న. అన్న అన్న నేను ఏది చేసినా నా ఎంబడి ఉంటాడు అక్క. నా కార్యక్రమాలలో ఏదైనా దేశం వల్ల అంజన్న ఉంటాడు.
అన్న పృథ్వీ అన్న, మీరు దచ్చన్న దారిలో స్పందన తెలుపుతూ ముగింపు కూడా మీరే ఇవ్వాల్సిందిగా ప్లీజ్. తెలంగాణ ఉద్యమంతో మొదటి నుంచి చివరి వరకు పెనవేసుకొని ఉన్న పృథ్వీ అన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ఉద్యమాన్ని నడిపించి విద్యార్థులతో మమేకమై ఉద్యమంలో నేటికి అదే అదరక బెదరక చెదరక తెలంగాణ గడ్డ మీద అట్లనే నిలబడ్డ పృథ్వీ అన్న మన పాట కోసం స్పందించాలి దయచేసి. ఆఖరిలో మాట్లాడుతుంటే పంచాయతీ ఉంటుంది, ఉన్న ముచ్చట్లన్నీ అయిపోతాయి, చెప్పేటోళ్ళు అందరూ చెప్తుంటారు, ఏం చెప్పాలనేది అదో పెద్ద పరిశాన్ ఉంటుంది. అన్న లాస్ట్కు మైక్ ఇచ్చినావు, మళ్ళీ ముగించమన్నావు, తెలంగాణ చెప్పినావు. అని నిజంగా కూడా అంటే తెల్లారదంగా మాట్లాడుకుంటేందుకు కూడా అన్ని విషయాలు ఉన్నాయి. అది ఒడవని ముచ్చట. నేను మూమెంట్లకు ఫస్ట్ తిరిగేటప్పుడు అన్న ఒక్క 2 నిమిషాలు అయితే ఉన్నది కదా ఓపిక, 2-3 నిమిషాలు చెప్తాను నేను, కొంచెం గంటనా వారిని సరేపాటు నువ్వు దీనొచ్చినట్టున్నావు. సో ఎప్పుడు చూసినా కానీ అంటే ఇప్పుడు ఈ పాట నేపథ్యం గురించి చెప్పుకుంటూనే చెప్తున్నాను నేను ఎప్పుడు మేము ఎక్కడ ఉన్నా కానీ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అనే పాట వినేది. మేము మూమెంట్లో కొత్త వచ్చినాక వెళ్ళినా మేమంతా స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు ఎప్పుడు సరే ఏంది 369 మంది చచ్చిపోయింది కదా, మరి 369 మంది చచ్చిపోతే ఎప్పుడు చూసినా అమరులకు జోహార్ వీరులకు జోహార్ అన్నారు. అసలు విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక్క పాట కూడా లేదా, అప్పుడు చనిపోయినటువంటి విద్యార్థి యువకులే ఫైరింగ్లలో అన్నారు కదా అని మాకు ఒక పెద్ద సంఘర్షణ జరిగేది. మేము కూర్చున్నప్పుడు నేను వెళ్ళన్న అంజన మా టీం అంతా కూర్చున్నప్పుడు అప్పుడు కూర్చొని ఊకే ఒక ట్యూన్లో ఒక పాట రాయాలనుకున్నాం. అంటే రాసేది అన్ననే, కాకపోతే ఎక్స్పీరియన్సెస్ అన్ని మొత్తం ఎక్కడెక్కడ తిరిగి నేను ఒక అమరుల కుటుంబాల మీద ఒక రీసెర్చ్ చేసినాం. 69కి సంబంధించినటువంటి కుటుంబాల మీద రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చి కూర్చున్నప్పుడు నాటుల్లో నాటైతివా పాటల్లో పదమైతివా నీ మేలు మే మరువమో దేవన్న నీ త్యాగము మరువమో దేవన్న అని అన్నలది ఒక పాట ఉండే. నీ మేలు మే మరువమో దేవన్న నీ త్యాగము మరువమో దేవన్న నాటుల్లో నాటైతివా దేవన్న పాటల్లో పదమైతివా దేవన్న నిన్ను కాల్చి సంపేసిన దేవన్న నీచుల మే మొదలమో దేవన్న ప్రజాయుద్ధ పంటలో దేవన్న పండేసి నరుకుతామో దేవన్న అని ఆ పాట మైండ్లో ఉండే. అది ఎల్లన్నతో చెప్పి అన్న గుర్తుకోతే కదా, అరే ఎట్లా మరి దీన్ని ఏం చేద్దాం, ఈ ట్యూన్లో రావాలని ఉండే. అప్పుడు చేసేవన్నీ ఆ తిరిగిన అనుభవాలను చూస్తే వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అనే పాట వచ్చింది. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లో అని. చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. ఇది అట్లా పుట్టింది. ఇది 2007లో తయారైంది ఈ పాట. 9లో ఒకటేసారి ఎప్పుడైతే ఆత్మహత్యలు జరిగినామో 2007లో ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఆ పాట రిలీజ్ చేసిన మహిళన రాసినప్పుడు మా టీం అంతా కలిసి వర్క్ చేసినప్పుడు తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు ఈ సావులు జరుగుతున్న క్రమంలో మళ్ళా అది యాక్చువల్గా ఒక చరణం తన బాడాలి, ఒక చరణం పాడితే రారాదే ఒక్కటి సరేలే విమలక్కనే. అయితే దండాలు అమరులారా పోరాట. అయితే మళ్ళా దీన్ని ఈ ముగ్గురిది చాలా పాత్ర